Hi viewers, this is Joshua, an aspiring director. So welcome to our podcast through Director's Lens. సో ఎప్పటిలాగే మనం డిఫరెంట్ క్రాఫ్ట్స్లో ఉన్న పీపుల్తో ఇంటరాక్ట్ అవుతున్నాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ క్రాఫ్ట్, బట్ చాలా మందికి తెలియదు దాని వెనక ఏం జరుగుతుంది అనేది. కాస్టింగ్ డైరెక్టర్ మన ముందున్నారు. డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీ నుంచి కిరణ్ కుమార్ గారు. లెట్స్ ఇంటరాక్ట్ విత్ హిమ్ అండ్ విల్ సీ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ గెట్ ఫ్రమ్ హిమ్. వెల్కమ్ అండి. వెల్కమ్ బ్రో. Thank you. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీఆర్ మీటింగ్. Yes. We've been So- trying since last 2 years. యా ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతుంటాం కానీ డైరెక్ట్ గా వీ హావెంట్ మెట్. ఇట్స్ నైస్ హ్యావింగ్ యూ ఇన్ ద షో. Pleasure. నాకు మెయిన్ గా బ్రో, యాజ్ అన్ ఆస్పైరింగ్ డైరెక్టర్ మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి కారణం ఏంటంటే ఐ మై సెల్ఫ్ హ్యావ్ మెనీ క్వశ్చన్స్. అసలు కాస్టింగ్ ఏంటి చాలా మంది తెలియదు. అంత ఇంపార్టెంట్ క్రాఫ్ట్ ఫిల్మ్స్ లోని. సో బిఫోర్ వి గో ఇన్ టు ఆల్ దిస్ డిస్కషన్, ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ మీకోసం, మీ కాస్టింగ్ ఏజెన్సీ కోసం, మీరు ఎన్ని ఫిల్మ్స్ చేశారు అనేది మన వ్యూవర్స్ కోసం. I started my casting agency, Dreams Casting Agency, in the year 2019 June. అప్పటి నుండి కొన్ని అఫీషియల్ గాను అన్అఫీషియల్ గాను ఆల్ టుగెదర్ సమ్ 20+ ప్రాజెక్ట్స్, అంటే మూవీస్, వెబ్ సిరీస్ కలిపి 20+ దాకా ఉంటాయి. యాడ్ ఫిల్మ్స్ కూడా 20+ యాడ్ ఫిల్మ్స్ కూడా ఉంటాయి. ఇంకా చాలా బ్రాండ్స్. సో వీ హ్యావ్ అవర్ అఫీషియల్ పేజ్. ప్రతిదీ నేను అఫీషియల్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. ఎవ్రీథింగ్, ఎనీథింగ్. వెన్ ఎవర్ ఐ హ్యావ్ ఎ న్యూ బ్రాండ్ యాడ్ ఫిల్మ్, ఐ మెన్షన్ దట్ న్యూ బ్రాండ్ ఇన్ మై కిటీ అని చెప్పేసి పెడతాయి. కొత్త బ్రాండ్ వచ్చినప్పుడు నాకు ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది అన్నమాట. కొత్త బ్రాండ్ తో కొలాబ్ అవుతున్నాము కదా అని చెప్పేసి యాడ్ ఫిల్మ్స్. సో ఇంకా ప్రాజెక్ట్స్ కూడా, మూవీస్ కూడా చేస్తాను. అరౌండ్ 20 ఆల్ టుగెదర్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అని కలిపి. అండ్ బ్రో, యాజ్ ఐ నో, మీరు యాక్టింగ్ కూడా చేస్తారు బేసికల్ గా. ఎస్. ఐ హావ్ సీన్ యూ. అలా ఎన్ని ఫిల్మ్స్ చేస్తుంటారు మీరు? దగ్గర ఒక 30 దాకా ఉంటాయి. Okay. యాక్టింగ్ అంటే 2009 నుండి యాక్టింగ్ చేస్తున్నాను. ఇట్స్ బీన్ 16 years ఇప్పటికి. Wow. రకరకాలుగా ఎక్స్ప్లోర్ అవుతా ఉన్నాను. ఆ ప్రాసెస్ లో నాకు అనిపించింది ఇక్కడ ఎందుకంటే నాకు బిఫోర్ యాక్టింగ్ డిఫరెంట్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను. Okay. చాలా ప్రొఫెషనల్ ఇండస్ట్రీస్ లో వర్క్ చేశాను. Mhm. బ్యాంకింగ్ లో కానీ, ట్రైనింగ్ ఇండస్ట్రీలో కానీ, ఇన్సూరెన్స్ కానివ్వండి, అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ, అవన్నీ ఒక ప్రొఫెషనల్ ఇండస్ట్రీస్, ఒక ప్రొఫెషనలిజం ఉంటుంది. వాటి నుండి వచ్చాను కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత థింగ్స్ కొంచెం ఆబ్వియస్లీ కొంచెం అబ్నార్మల్ గా ఉన్నాయి. బట్ ఆఫ్ కోర్స్ ఐ నీడ్ టు అడాప్ట్ సిచ్యుయేషన్స్ కాబట్టి చేసుకున్న ఆ ప్రాసెస్ లో అనిపించింది, వై షుడెంట్ ఐ ఎక్స్ప్లోర్ అనదర్ క్రాఫ్ట్ అని చెప్పేసి నేను కాస్టింగ్ చూడడం. అప్పటికి మీరు యాక్టింగ్ చేస్తున్నారా? యాక్టింగ్ చేసుకుంటూనే కాస్టింగ్ కూడా అక్కడ నాకు ఒక వాక్యూమ్ కనబడింది. అవును. ఎందుకంటే ముంబై కానివ్వండి, హాలీవుడ్, బాలీవుడ్ చూసుకుంటుంటే కాస్టింగ్ డైరెక్టర్, కాస్టింగ్ ఏజెంట్ ఒక సెపరేట్ వరల్డ్ అది యాక్చువల్ గా. ఏ యాడ్ ఫిల్మ్ కావాలన్నా, ఏ ఫిల్మ్ చేయాలన్నా కూడా ఫస్ట్ దే అప్రోచ్, అంటే ఆఫ్టర్ రైటింగ్ అంతా అయిపోయిన తర్వాత, స్క్రిప్ట్ అంతా రెడీ అయిన తర్వాత అప్రోచ్ కాస్టింగ్ డైరెక్టర్. ఓకే. అప్రోచ్ ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇది ఉంది, ఇది అంటే దెన్ దే విల్ ఫిల్టర్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్, డైరెక్టర్ రిక్వైర్మెంట్. దాని ప్రకారం యాక్టర్స్ చేయడం, ఆడిషన్ చేయడం జరుగుతుంది. సో ఇట్స్ ఏ ప్రాసెస్ బేసిక్ గా. బట్ మన దగ్గర చాలా మటుకు అది బైపాస్ అవుతా ఉంటది. అంటే అఫ్ కోర్స్ ఇక్కడి సిచ్యుయేషన్స్ అక్కడివి. ఇక్కడ చూస్తున్నాను నేను, చాలా ట్రై చేస్తున్నాను. బట్ ఓకే, స్లోలీ హ్యాపెనింగ్. అంటే మళ్ళీ అందులో ఈ ఓటీటీ విప్లవం రావడం అనేది చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఎస్, చాలా రిక్వైర్మెంట్ ఉంది. చాలా ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం యాక్టర్స్ కూడా కొత్త వాళ్ళు చాలా వచ్చి వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చాలా మంది వస్తున్నారు. సో వీళ్ళందరినీ గ్యాదర్ చేయడం, ఎవరికి ఏ రిక్వైర్మెంట్, కొందరికి ఏంటంటే బడ్జెట్ పరంగా యాక్టర్స్ కావాలి, కొందరు ఇట్లా. సో వీటన్ని చూసుకొని మా దగ్గర క్రియేటెడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ డేటా. నేను ప్రౌడ్ గా చెప్పగలను, హైదరాబాద్ లో నా దగ్గర ఉన్నంత డేటాబేస్ ఎవరి దగ్గర లేదు. ఎస్పెషల్లీ యాక్టర్స్, those who can deliver proper dialogues, those who can become a next big thing kind of people database నా దగ్గర విపరీతంగా ఉంది. హైదరాబాద్ లో నా దగ్గర ఉన్నంతగా నేను అది ప్రౌడ్ గా చెప్పగలను. నైస్ బ్రో. చాలా వాల్యుబుల్. ఆ డేటాబేస్ చాలా వాల్యుబుల్. సో ఎలా ఉంటది బ్రో ప్రాసెస్? దానికన్నా ముందు బేసికల్ గా బ్రో, కాస్టింగ్ డైరెక్టర్ అని అంటారు కదా మిమ్మల్ని, అందులో ఇంకేమైనా సబ్ కేటగిరీస్ ఉంటాయా? ఆర్ ఆ కాస్టింగ్ డైరెక్టర్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఉంటాయి సబ్ కేటగిరీస్. అంటే అఫీషియల్లీ అనుకోవచ్చు, అవి కాస్టింగ్ కోఆర్డినేటర్స్ అంటారు జనరల్. వాళ్ళది ఏం లేదు, జస్ట్ కనెక్ట్ చేయడం అనేది ఒక పని. అంటే సడన్ నాకు ఒక 10 మంది యాక్టర్లు కావాలి, వాళ్ళ 10 మంది యాక్టర్లు అంటే వాళ్ళని ఫిల్టర్ చేయడం, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యాక్టర్స్ అని కనెక్ట్ చేయడం, మ్యాన్ పవర్ సప్లై లాగా. ఎగ్జాక్ట్లీ. ఇక మాస్ కాస్టింగ్ ఉంటుంది. మాస్ కాస్టింగ్, Crowd కావాలి. 20 మంది కావాలి, మాకు నాన్ డైలాగ్ ఆర్టిస్టులు కావాలి. అట్లా అనుకున్నప్పుడు నాన్ డైలాగ్ ఆర్టిస్టులు ఎవరన్నా సడన్ గా అక్కడ ఏదన్నా ఇంప్రూవ్మెంట్ అయిపోయి ఏదైనా చిన్న డైలాగ్ ఉన్నట్టు అందులో ఎవరన్నా పిక్ చేసేసి అట్లా కూడా జరుగుతాయి. అది మిరాకిల్, చాలా రేర్. సో అదర్వైజ్ వాళ్ళు కాస్టింగ్ కోఆర్డినేటర్స్ అంటారు. కాస్టింగ్ కోఆర్డినేటర్స్. ఇంకా కాస్టింగ్ డైరెక్టర్స్ అంటే వాట్ వీఆర్ డూయింగ్ జాబ్ రైట్ నౌ ఈజ్ ఏంటంటే ఒక
వి గో త్రూ ద స్క్రిప్ట్. ప్రతి క్యారెక్టర్‌ని అర్థం చేసుకోవడం. ఓకే. దానికి ఎడ్జ్ ఎంత ఎడ్జ్ ఉంది. చూడంగానే అంటే ఇప్పుడు ఇక్కడ 2 రకాలు. ఫస్ట్ రైటింగ్ స్టేజ్‌లో రైటర్‌కి విజువల్ పడతాయి. రైటింగ్ స్టేజ్‌లో ప్లస్ ఆ స్టేజ్‌లో ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో డైరెక్టర్‌కి విజువల్స్ పడతాయి. పర్టిక్యులర్ సీన్‌కి అని చెప్పి తర్వాత ఇమ్మీడియేట్ విజువల్ పడేది మాకు. అవును. మీరు ఈ యాక్టర్‌ని అక్కడ ఊహించుకోగలిగారు. యెస్. ఇప్పుడు పలానా చెప్పినారు డైరెక్టర్, మళ్ళీ డైరెక్టర్‌తోని మాట్లాడి మాకు ఈ టైప్‌లో ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి ఆటోమేటిక్‌గా విజువల్స్ పడతాయి. సో ఇక్కడ మన టేస్ట్ జడ్జ్‌మెంట్ చాలా క్రూషియల్ అనుకుంటా కదా! ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ. సో ఆ విజువల్స్ పడడంతోని ఇంకా స్టార్ట్ అవుతుందన్నమాట ఇక హంట్ చేయడము. అప్పుడప్పుడు మేమే అంటే ఆ విజువల్స్ తగ్గట్టుగా మా విజువల్స్ తగ్గట్టుగా దొరకరు. వెతుకుతాం. ఇంకా చాలా వెతుకుతాము. డిఫరెంట్ సోర్సుల్ని అప్రోచ్ అవుతాం. చాలా సోర్సెస్ ఉంటాయి. థియేటర్ ప్లే గ్రూప్స్ ఉంటాయి. థియేటర్ గ్రూప్స్, ఓకే. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళందరిని అప్రోచ్ అవుతాం. వెనెవర్ వి హావ్ ఎనీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంటే నా డేటాబేస్‌లో మ్యాచ్ కాలేదంటే ఐల్ అప్రోచ్ డిఫరెంట్ సోర్సెస్. ఓకే. ఎప్పుడు ఇదొక ప్రాసెస్ రన్ అవుతుంటుంది కదా! యెస్. ఇట్స్ డైలీ నాకు కొన్ని కొత్త ప్రొఫైల్స్ వస్తూనే ఉంటాయి. డైలీ ఎవ్రీ డే డైలీ బేసిస్ నాకు కొత్త ప్రొఫైల్స్ కొత్తోళ్ళు అప్రోచ్ కావడం జరుగుతూనే ఉంటది. వాళ్ళు అప్రోచ్ అవ్వడం ఒకటి, మీరు కూడా ఎప్పటికప్పుడు కొత్త yes. ప్రొఫైల్స్ కోసం చూడడం. యెస్. అది జరుగుతుంది. ఇట్స్ ప్రాసెస్. అటు ఉంటుంది, ఇటు ఉంటుంది అన్నమాట. యాహ్! అందుకే అంత డేటాబేస్ అనేది రావడం అనేది. సో మీరు కాస్టింగ్ డైరెక్టర్‌గా బిగినింగ్ డేస్ బ్రో ఎలా స్టార్ట్ అయింది? మీరు చెప్పినట్టు ఒక వాక్యూమ్ ఉంది అని మీరు గుర్తించారు. హౌ డిడ్ యూ అప్రోచ్? అసలు ఎలా స్టార్ట్ చేశారు? ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? ఇది నేను ఇంతకుముందు టిపికల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ లో పనిచేసేవాడిని. ఓకే. ఎట్లా అంటే ఇప్పుడు నేను నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మీరు ఇప్పుడు ఏదన్నా ఒకటి సపోజ్ ఇలా బాటలు ఇవ్వండి, దీని బాటలు అమ్మేయండి అంటే దాని మీద ఆలోచిస్తా. ఎక్కడెక్కడ అమ్ముడు పోద్ది బాటలు, ఓకే. ఎవరైనా అప్రోచ్ కావాలి ఏంటి అని చెప్పి నాకు ఆల్రెడీ రన్ అవుతా ఉంటుంది. లక్కీగా ఏంటంటే ఐ హావ్ గాన్ త్రూ ఒక టిపికల్ మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చింది. సేల్స్, టిపికల్ సేల్స్. సో ఇప్పుడు నేను కాస్టింగ్ డైరెక్టర్ కావాలనుకుంటే ఏంటిది, ఎవరిని అప్రోచ్ కావాలి, ఎవరు కీ పర్సన్ ఎవరు, ఇవన్నీ కనుక్కొని అప్రోచ్ కావడం. నేనే ఇక ఎట్లా అంటే మార్కెటింగ్ చేసుకున్నట్టుగా నేనే ఫిల్మ్ ప్రొడక్షన్ ఆఫీస్ లోకి వెళ్ళిపోయి నేను నాకు గట్టి విజిటింగ్ కార్డులు కొట్టించి, మీకు విజిటింగ్ కార్డు ఎక్కడ చూడు, ఏ కాస్టింగ్ దగ్గర విజిటింగ్ కార్డులు ఇవ్వడం నా దగ్గర ఉంటాయి. ఇప్పటికి ఉన్నాయి. అంటే విజిటింగ్ కార్డులు ఎప్పుడు విజిటింగ్ కార్డు, ఎందుకంటే అది ఫస్ట్ అప్రోచ్. అది 2-3 ప్లేస్లలో విజిటింగ్ కార్డు చూసిన తర్వాత వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు. అంటే ఇంత ప్రొఫెషనల్ గా మీరు కాస్టింగ్ డైరెక్టర్ విజిటింగ్ కార్డు పెట్టుకుంటారా అంటే, బట్ దట్ ఈస్ మై అప్రోచ్. ఎందుకంటే ఒక విజిటింగ్ కార్డు ఇస్తే ఏంటంటే దే విల్ కీప్ ఇట్, ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉంటే చూడడం, అదొక అప్రోచ్, యాక్చువల్ ప్రొఫెషనల్ అప్రోచ్. సో అట్లా ప్రతి ఆఫీస్కి వెళ్ళి నేను విజిటింగ్ కార్డు ఇచ్చేది. ఎట్లంటే వాళ్ళు కూడా విజిటింగ్ కార్డు చూడంగానే, అంతే ఫిల్మ్ ఇండస్ట్రీలో విజిటింగ్ కార్డులు ఎక్కడ ఉంటాయి, ఏముండవు అసలు, ఎవరు పెట్టుకోరు. అది చూసారు అక్కడే వాళ్ళకి ఒక ఓహో నేను ముందే పెట్టుకున్నాను థియేటర్ ఆర్టిస్ట్ ఎస్పెషల్లీ. అంటే థియేటర్ ఆర్టిస్ట్ని చేద్దాము, పుష్ చేద్దాం. ఎందుకంటే చాలా మంది థియేటర్ ఆర్టిస్ట్ ప్లాట్ఫామ్ లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది. అంటే థియేటర్ ఆర్టిస్టులు కూడా ఒక రకరకాల వాళ్ళు అప్రోచ్ కావడానికి ఫస్ట్ కొంతమంది అప్రోచ్ కారు. వాళ్ళు ఎవరిని అప్రోచ్, క్యారెక్టర్స్ కోసం వాళ్ళు అప్రోచ్ కారు. దే ఎక్స్పెక్ట్ పీపుల్ టు అప్రోచ్ దెమ్. అంటే వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ అంటే ఏమవుతుందంటే, నేను చెప్తాను, బికాజ్ ఐ హావ్ దాన్ని స్టడీ చేయడానికి థియేటర్ ప్లేస్ చేశాను. ఎందుకు కొంచెం టిపికల్ గా ఉంటారని చెప్పేసి నేను కొంతమంది, ప్రతి జనరలైజ్డ్ కాదు, ఎందుకు ఇలా ఉంటారంటే థియేటర్ మీరు ప్లే చేసిన తర్వాత మీకు ఒక సన్మానాలు వచ్చేసి మీకు న్యూస్ కవరేజ్, మీడియా కవరేజ్ అది ఉండేసరికి ఏంటంటే ఒక లెవెల్ అలా అనుకుంటారు. ఓకే, ఐఎమ్ ఆన్ టాప్ ఆఫ్ వరల్డ్ అన్న అది వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఐఎమ్ టాప్ ఆఫ్ వరల్డ్, లెట్ పీపుల్ కమ్ అండ్ అప్రోచ్ మీ, నేను ఎందుకు అప్రోచ్ కావాలన్న మైండ్ సెట్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు అప్రోచ్ కావాలని చూస్తారు, వీళ్ళు ఆ ప్రాసెస్ లో వాళ్ళని ఎవరు అప్రోచ్ గారు. అది నెలలు సంవత్సరాలు గడిచిపోతే తర్వాత కొద్ది రోజుల తర్వాత తెలుసుకుంటారు, ఓహో నాకున్నది అంతా దిగిపోద్ది కదా, మొత్తం అంతా దిగిపోతుంది, హ్యాంగ్ ఓవర్ దిగాలి. హ్యాంగ్ ఓవర్ దిగిన తర్వాత దే స్టార్ట్ అప్రోచింగ్ పీపుల్, దెన్ దే స్టార్ట్ గెటింగ్ ది ఆపర్చునిటీస్. ఓకే. సో మంచి టాలెంట్స్ దే టేకింగ్ టైమ్ టు గెట్ ఎక్స్‌ప్లోర్. ఆఫ్ కోర్స్. అంటే ఫస్ట్ అదే వాళ్ళు, అందుకే ఇదంతా తర్వాత నేను ఐ స్టార్టెడ్ అంటే నా ఇంకో ఫేస్, యాక్టర్ ఫేస్ ఉంది కదా, ఇప్పటికి నేను వెళ్ళిపోయి అడుగుతా, అంటే మార్కెటింగ్ చేసుకుంటా, నేను యాక్టర్ గా కూడా మార్కెటింగ్ చేసుకుంటా. యాక్టర్ మార్కెటింగ్ చేసుకునేది ఏముంది, ప్రతి ఆఫీస్కి వెళ్ళి జనాలు ఏమనుకుంటారు, ఇప్పుడు నేను వాళ్ళని అడగనండి, వాళ్ళు పిలుస్తారు, అడగడం వేరు, మనం ఉన్నామని చెప్పడం వేరు. ఎగ్జాక్ట్, అదే మార్కెటింగ్ కదా. ఇప్పుడు మన మార్కెటింగ్ అంటే కొందరు ఏమంటారు, అబ్బా వాడు ఎంబడ పడతాడు, సతాయిస్తున్నాడు, పన్ను బెగ్ చేస్తున్నాడు, కాలేళ్ళు పట్టుకుంటారు. కాలేళ్ళు ఎవరు పట్టుకోరు, దృష్టిలో పడితే. ఎగ్జాక్ట్లీ, దృష్టిలో పడడం అనేది చాలా ఇంపార్టెంట్.
ట్రూ. అదే మార్కెటింగ్ మనం చేసుకోగలిగేది. అదే ఇప్పుడు దాన్ని ఇంకో రకంగా వీళ్ళు ఏమనుకుంటారు, నేను అడగను ఎవరిని, అడగడం వేరు, బెగ్ చేయడం వేరు. సెల్ఫ్ రెస్పెక్ట్ పెట్టుకుంటూనే వి కెన్ అప్రోచ్ దెమ్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే ఇంట్రొడ్యూస్ చేసుకున్నాను, ఓ మీరే నాది యారు సిట్ అందులో చేస్తారు మీరే, అరే గుర్తుపట్టట్లేదు అని ఇప్పుడు గుర్తుపట్టుకుంటారు. ఓకే ఓకే. సో నా ఐ స్టార్టెడ్ అప్రోచింగ్, నాకు అది నేను కూడా లేట్గా రియలైజ్ అయినా కన్ఫ్యూజ్ దిస్. దెన్ ఐ స్టార్టెడ్ అప్రోచింగ్. ఇప్పుడు ఏంటంటే కొంచెం లక్కీగా ఏంటంటే నాకు ఇప్పుడు ఒక 4-5 ప్రాజెక్టులు ప్రామినెంట్ గా చేసినాయి ఉన్నాయి. యా, సో ఇది ఇంపార్టెంట్ యాక్చువల్. ఒక మత్తు నుండి బయటపడడం అనేది చాలా ఇంపార్టెంట్. మత్తు నుండి బయటపడితే ప్రాక్టికాలిటీ వస్తుంది. సో ఇందులో మత్తులో ఊగిపోవడం అనేది చాలా ఎక్కువ, వేరే దేంతో కంపేర్ చేసుకుని ఇందులో ఎక్కువ. సన్మానాలు సత్కారాలు ఎప్పుడైతే వచ్చినాయో ఇంకా అంతే, ఒక దాంట్లో ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. అదంతా దిగేసరికి ఏళ్ళు గడుస్తుంది, ఇట్లుంటుంది అంట. సో థియేటర్ ఆర్టిస్టులు నేను మొదటి నుండి కూడా, అందుకే నేను చాలా హ్యూజ్ డేటా. నాకు ఇప్పుడు కేరళ నుండి కానివ్వండి, ఢిల్లీ ముంబై అయితే చాలా మంది తెలుసు. నేను ఎలా బ్రో, అంటే హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? నాకు సోషల్ మీడియా, నేను చాలా యాక్టివ్ సోషల్ మీడియా. నాకు అంటే తెలుసు వాళ్ళు. మీకు ఇంకో ఎగ్జాంపుల్, ఓజీ మూవీకి నాకు ఆయన సుజిత్ బ్రో అని పిలుచుకుంటాం, చాలా మొదటి పరిచయం. ముంబైలో ఫస్ట్ షెడ్యూల్ ముంబైలో వేస్తారు. ముంబైకి కాస్టింగ్ రిక్వైర్మెంట్ ఉంది. ఆల్రెడీ వేరే ఎవరిని అప్రోచ్ అయ్యారు, అక్కడ రావట్లా. మళ్ళీ వాళ్ళ అసోసియేట్ నాకంటే అందరూ ట్రై చేస్తున్నారు, నన్ను ట్రై చేశారు. సరే మంచి ప్రాజెక్ట్ ఓజీ కదా అని చెప్పేసి నేను నా నెట్వర్క్ కదిపిన, ఎన్ఎస్డి వాళ్ళని పట్టుకున్నాను. ఒక ముంబై షూటింగ్ లో ఒక 8-9 మందిని నేను అక్కడ ప్రాపర్ యాక్టర్స్, ఎన్ఎస్డి వేరే FT, సో వీళ్ళందరినీ పట్టుకుని అక్కడ పెట్టాను. సో షూటింగ్ అయిపోయింది. బట్ అది అన్అఫిషియల్, ఐ డోంట్ నో వెదర్ దే విల్. నేను మళ్ళీ ఎనీవేస్ సుజిత్ అడిగి చెప్తాను, ఐ నీడ్ టైటిల్ కేస్, ఎందుకంటే దే ఆర్ మై ఎఫర్ట్స్. బట్ I was not an official casting director for that. బట్ మీ ద్వారా ప్లస్ అయ్యింది, దే గాట్ ప్రొఫైల్స్. నాకు ముంబైలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. ఎలా బ్రో యు కమ్యూనికేట్ ఓన్లీ ఓవర్ ద ఫోన్ అండ్ సోషల్ మీడియా? yes సోషల్ మీడియా. నా ఇన్‌స్టాగ్రామ్ స్ట్రాంగ్ ఉంటుంది, అన్వాంటెడ్ ఏమి ఉండవు. ఓకే, అన్ని మళ్ళీ ఆర్టిఫిషియల్ గా దాన్ని ఫాలోవర్స్ పెంచుకోవాల్సిన కకృతి ఉండదు. సో నా న్యాచురల్ గా దట్ ఈస్ గ్రోయింగ్. సో దానివల్ల డైలీ ఫాలోవర్స్ వస్తూ ఉంటారు. అదే కదా ఇప్పుడు సోషల్ మీడియాతో మోస్ట్ మళ్ళీ మై ఎగ్జిస్టెన్స్ దగ్గర 6 years నుండి ఉన్నాను కాస్టింగ్ లో. కాబట్టి అంటే ఎలా ఉంటుందంటే, ఎవరి దగ్గర ఏ పుట్టలో ఏ పాము ఉందో అని చెప్పేసి పీపుల్ స్టార్ట్ అప్రోచింగ్. ఇప్పుడు ఢిల్లీ నుండి కూడా రాళ్ళేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే అదొక ఎఫర్ట్. ఏమో సడన్ గా ఢిల్లీలో ఏమైనా షూటింగ్ ఉండి నేనేమన్నా ఢిల్లీలో అప్రోచ్ అయిపోతాడు, లేదంటే ఏదైనా ఢిల్లీ నుండి ఏమైనా టాలెంట్ కావాలో అని చెప్పేసి. అఫ్కోర్స్ ఇట్లనే నడుస్తూ ఉంటది. ఒక ప్రొఫైల్ పంపడంలో పెద్దగా పోయేదే ఉంటుంది వాళ్ళు. సో మీరు అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఉన్నారు కదా చాలా కాలంగా, ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది, మీ వర్క్స్ పెట్టుకోవడానికి కానీ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవడానికి కానీ, ముందు ఎలా ఉండేది బిగినింగ్ డేస్ లో? ముందంటే సోషల్ మీడియా యాక్చువల్గా వాట్సాప్ లో స్టార్ట్ అయినాయి 2012-13 లో, బాగా 13-14. అంతకుముందు నేను యాక్టర్ గా చేసినప్పుడు చెప్పుకోవాలి. ఫోటో స్టూడియోకి వెళ్ళిపోయి ఫొటోస్ ఎప్పుడు వెళ్ళినా ఒక బల్క్ లో ఫొటోస్ ప్రింట్ చేయించుకొని ప్రతి ఆఫీస్ కి వెళ్ళిపోయి ఫొటోస్ ఇచ్చేసి ఇవ్వడం, ఫిజికల్ కాపీస్ ఇవ్వడమే, మళ్ళీ అది ఇవ్వడం, ఆడిషన్లు ఇవ్వడం, అట్లా జరిగేవి. తర్వాత ఈ టెక్నాలజీ అయిన తర్వాత ఇప్పుడు అసలు ఎవరు ఫొటోస్ లేదు, డైరెక్ట్ అంతా వాట్సాప్. మన ఇండస్ట్రీలో కూడా ఒక బుక్ ఏదో మెయింటైన్ చేసేవాళ్ళంట కదా, అంటే ఒక ఆల్బమ్ లాగా పెట్టుకొని ఒకప్పుడు. ఎస్ ఉంది. అదే వాట్సాప్ వచ్చేదాకా ఆల్బమ్ పెట్టుకుంటే చూసేటోళ్ళు కూడా ఓహో అన్నట్టు ఒక ఇంప్రెషన్ ఉండేది అనమాట. అంటే ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ లాగా ఉండేది వాళ్ళకి. సో ఇది యూస్ టు ఫీల్, అంటే ఆ ప్రొఫెషనల్ అప్రోచ్ ఉంటే ఆటోమేటిక్ కలవడానికి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు. అట్లుండేది. ఆ ఆల్బమ్ కూడా లావిష్, కొందరు లావిష్ ఆల్బమ్లు పెట్టుకునే వాళ్ళు. ఇంకా లావిష్ ఫోటో షూట్స్ ఉండేవి. అంటే కాస్టింగ్ డైరెక్టర్స్ కూడా పెట్టుకునే వాళ్ళ? మాకు అవసరమే లేదు, మాకే అవసరం లేదు. అంటే ఇంత ముందు అట్లా కాస్టింగ్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అడుగుతున్నారు. ఓకే మీరు అన్నట్టుగా అదే ఫొటోస్, అప్పుడు కూడా ఫొటోసే. ఇప్పుడు వాట్సాప్ లో ఏదైతే మేము వాట్సాప్ లో ప్రొఫైల్స్ పంపిస్తామో అప్పుడు ఫొటోస్ ఈమెయిల్స్ ఉండేవి. ఐ మీన్ ఆల్బమ్స్. నేను యాక్చువల్ గా మిస్అండర్స్టూడ్. అప్పుడు అంతే ఆల్బమ్ పెట్టుకుని ఈ యాక్టర్ ఉండేది. సో చాలా ఎవాల్వ్ వచ్చింది బ్రో కాస్టింగ్ డైరెక్షన్ అనేది. చాలా అంటే హార్డ్లీ మనకి వినేవాళ్ళం, కొన్ని చాలా రేర్ గా. అసలు ఇప్పుడు అట్లీస్ట్ తెలుస్తుంది ఈ క్రాఫ్ట్ కోసం అండ్ ఇంపార్టెన్స్. సో దిస్ ఇస్ హౌ యూ స్టార్టెడ్ అండ్ మీరు చేస్తున్నారు ప్రెసెంట్. అంత బాగుంది. అయితే దీనిలోని జనరల్ గా మీరు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఎలా ఉంటాయి బ్రో కాస్టింగ్ అనేది? ఎందుకంటే ఎవ్రీ టైం ప్రతి ఒక్కరు కొత్త ప్రొఫైల్,
అవును. ఫ్రెష్ ఫేస్ అంటా అవును. ఉంటారు. అవును. ఆ ఫ్రెష్ ఫేస్ ని తీసుకురావాలి. హ్మ్. హ్మ్. అండ్ దీనికన్నా ఇంపార్టెంట్ మీరు ఎలా జడ్జ్ చేస్తారు అసలు? హ్మ్. అంటే మీకు ఆ స్కిల్స్ ఎలా వచ్చాయి? స్కిల్స్ అంటే నాకు మొదటి నుండి నాకు ఒక ఐ ఈజీలీ గెట్ బోర్డ్ ఓకే. ఆఫ్ ఎనీథింగ్. నాకు అది హ్మ్. చిన్నప్పటి నుండి ఒక దాన్ని నెగెటివ్ అనుకోవచ్చు. ఐ హ్మ్. ఈజీలీ గెట్ బోర్డ్ ఆఫ్ సంథింగ్స్. సో, స్క్రీన్ మీద ఎవరైనా ఎక్కువ అంటే పదే పదే కనిపిస్తున్నవాడు బోర్ కొడతాడు. సో, హ్మ్. దాన్ని నేను ఇప్పుడు దీనికి అడాప్ట్ చేసుకున్నాను. కొత్తోళ్ళు అని చెప్పి కొత్తోళ్ళలో కూడా కత్తులు, హ్మ్. కొత్త కత్తులు, కత్తి లాంటి పర్ఫార్మెన్స్ హ్మ్. ఎందుకంటే పుష్కలంగా టాలెంట్ ఉందండి. జస్ట్ హ్మ్. సంబడీ నీడ్స్ టు ఎక్స్‌ప్లోర్ థట్. బట్ హ్మ్. విపరీతంగా టాలెంట్ ఉంది. రీసెంట్‌గా నేను ఒక ఇంటర్వ్యూ చూసాను. సందీప్ రెడ్డి వంగాను, రాజమౌళి ఇంటర్వ్యూ. యెస్. యెస్. ఆ ఇంటర్వ్యూలో చెప్పారు మలయాళం లాంటి కాస్టింగ్ అని అంటే నేను వాళ్ళకి మెసేజ్ ఆఫ్‌కోర్స్ ఐ కుడ్నట్ రీచ్ దెమ్. హ్మ్. నేను వాళ్ళకి మెసేజ్ పెట్టాను. మీకు అంతకంటే కత్తి టాలెంట్ ఇస్తా నేను. నన్ను పెట్టుకొని నన్ను వాడుకోండి అన్నాను. లిటరల్‌గా అంటే హ్మ్. వాళ్ళకి మెసేజ్ పెట్టాను. వాళ్ళ ఇంటర్వ్యూల కింద కామెంట్ అది పెట్టాను. హ్మ్. దే మైట్ హావ్ నాట్ గాన్ త్రూ దెమ్. బట్ హ్మ్. టాలెంట్ ఉంది. పుష్కలంగా టాలెంట్ ఉంది. మనం హ్మ్. ఖాళీ ఎక్స్‌ప్లోర్ చేయడానికి మనకు అది ఉండాలి. మాకు కూడా ఆ ఎంకరేజ్‌మెంట్ ఉండాలి. అంటే హ్మ్. ఇక్కడ టు బి ఫ్రాంక్ ప్రాపర్ ఎంకరేజ్ ఇంతకుముందు చెప్పుకుంటే ఎదురీత లాగానే ఉంది. హ్మ్. ప్రాపర్ ఎంకరేజ్‌మెంట్ గాని, ప్రాపర్ రికగ్నిషన్ గాని లేదు ఇక్కడ. హ్మ్. ప్రాపర్ రికగ్నిషన్ లేదు. అంతా జుగాడి కాస్టింగ్ అంటారు. ఇక్కడ జరిగేదంతా జుగాడి హ్మ్. కాస్టింగ్. ఓకే. కో డైరెక్టర్‌కి ఎవరు తెలుసు ఒక 4 ఓకే. అసోసియేట్ డైరెక్టర్ తెలుసు. ఏడీలు ఎంత ఎవరెవరున్నారు మీకన్నా వాళ్ళందరూ. వాడు వాళ్ళు పుష్ చేయడం. ఇలాగే జరుగుతుంది కాస్టింగ్. ఓకే. బట్ దిస్ ఈస్ నాట్ యాక్చువల్లీ కాస్టింగ్. అందుకే హ్మ్. మీకు కనబడ్డోళ్ళే కనబడడం అనేది అవును. జరుగుతా ఉంటది. బట్ యాహ్! దాన్ని బ్రేక్ చేయాలని చాలా ట్రై చేస్తున్నాం. ఇట్స్ ఓకే. వెన్ దట్ హ్యాపెన్స్ అనేది చూడాలి. మీరిప్పుడు 'సందీప్ రెడ్డి వంగ' గారిని, 'రాజమౌళి' గారిని మెన్షన్ చేశారు కదా! హ్మ్. హ్మ్. వాళ్ళ ఫిల్మ్స్‌లో కాస్టింగ్ మాత్రం కొంచెం స్పెషల్ ఉంటది కదా బ్రో? యాహ్! కొంచెం స్పెషల్ ఉంటది. అందుకే హ్మ్. వాళ్ళు వాళ్ళు హ్మ్. వాళ్ళింకా వాళ్ళెక్కడో టాప్‌లో ఉన్నారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళదుంటుంది. చాలా టఫ్ ప్రాసెస్ కూడా ఉంటుంది వాళ్ళది. టఫ్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు 'రాజమౌళి' గారు కూడా వాళ్ళకొక క్యాస్ట్ డైరెక్టర్ ఉంటాడు. 'రాజమౌళి' హ్మ్. కంపల్సరీ క్యాస్ట్ డైరెక్టర్. ఆయన ఇక్కడోళ్ళని పెట్టుకోడాయన. హుహు. ముంబైలోని పెట్టుకుంటాడాయన. ఓకే. అదేందో తెలీదు నాకిప్పటికి అర్థం కాలేదు. తెలుగు యాక్టర్స్ కోసం కూడా ముంబై అదే వాళ్ళని అర్థం పెట్టుకుంటారు. కాదు. హుహు. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్‌కి' జోగి అని చెప్పి 'జోగి మలంగ్' అని ఎవరో ఉన్నారు హుహు. క్యాస్ట్ డైరెక్టర్. 'ఆర్ఆర్ఆర్' పెట్టుకున్నారు. అంటే ఈ పాన్ ఇండియా అప్రోచ్ కోసం అన్నట్టంటారా? పాన్ ఇండియా అప్రోచ్ అంటే హ్మ్. ఇప్పుడు పాన్ ఇండియాలో ఎంతమంది యాక్టర్స్ ఉంటారు? మీకు 'అజయ్ దేవగన్' ఉన్నారు, 'ఆలియా హ్మ్. భట్' ఉంది. హ్మ్. ఇంకో కొంతమంది ఉన్నారు. హ్మ్. మిగతా షూటింగ్ అంతా ఇక్కడేంది. అందరూ అవును. ఇక్కడ యాక్టర్సే ఆర్ఎఫ్‌సీలోనే కావాలిగా. చేస్తారు ఫైనల్‌గా. ఇక్కడ ఇప్పుడు హ్మ్. 'జోగి మలంగ్' తీసుకొని తెలుగు టాలెంట్ కావాలంటే ఆయన ఏం చేస్తాడు? హ్మ్. ట్రూ. తెలుగులో ఎక్కడెక్కడ యాక్టర్స్ ఉన్నారనేది తెలుగులో ఇక్కడ ఉన్నోళ్ళకి తెలుసు. హ్మ్. ఇంకోటి కూడా ఉండింది. ఇంకో ప్రాజెక్ట్ కూడా చూసాను నేను. వాళ్ళు తమిళ్ కాస్టింగ్ డైరెక్టర్‌ని తీసుకొనొచ్చారు. తమిళ్‌లో అతనికి ఎలా తెలుస్తాయి అసలు? ఇక్కడ అదే అండి. మళ్ళీ మమ్మల్నే అప్రోచ్ అవుతారు వాళ్ళు. ఓకే. తెలుగు టాలెంట్ కావాలని మమ్మల్ని అప్రోచ్ అవుతారు. అరే హ్మ్. స్వామి ఇక్కడ మేమున్నాం కదా! సో, ఇదేంటంటే అంటే ఆఫ్‌కోర్స్ మా గురించి వాళ్ళకి తెలియకపోవడం మేబీ అవును. తెలియకపోవడం అంటే ఈ రకరకాలుగా ఉంది. ఇప్పుడు మీరు చేస్తున్న ఆపర్చునిటీ పెద్ద ఇస్తేనే తెలుస్తుంది కదా! అని చెప్పేసి ఒకటి. అదొకటి. యెస్. యెస్. రీచ్ కావడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా హ్మ్. పెద్దోళ్ళని రీచ్ కావాలంటే చాలా ఫేజెస్ ఉంటాయి. ఎళ్ళదు. అక్కడి దాకా ఎళ్ళదు. హ్మ్. నేను ఇప్పుడు రాజమౌళిలో వాళ్ళ సన్ కార్తికేయ అని ఉంటాడు. తనకు మెసేజ్ పెట్టాను. సందీప్ ఓకే. రెడ్డి వంగకి తనకు గూడా నేను మెసేజ్ పెట్టాను. హ్మ్. అందరికి పెట్టాను. ఎవరు వాళ్ళు చూసుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే హ్మ్. నాకు పొజిషన్ వచ్చిన తర్వాత దెన్ దే స్టార్ట్ ఇది హ్మ్. దిస్ ఇస్ ఇదొక ప్రాసెస్ అది. ప్రాసెస్. సో, నడుస్తా ఉంటది. బట్ ఐ కెన్ స్ట్రాంగ్‌లీ సే అసలు ఎంత పెద్ద కాస్టింగ్ అయినా నేను చేయగలను. హ్మ్. అది రీసెంట్‌గా ఏంటంటే నేను నిన్ననే 'నిన్ను శ్రీమద్ మహేసభ' హ్మ్. ద యెస్. మోస్ట్ యెస్. ఛాలెంజింగ్ అనొచ్చు. ఎందుకు హ్మ్. ఛాలెంజింగ్ అంటే మోర్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ దేర్. ప్రతి క్యారెక్టర్‌కి ఒక ఎడ్జ్ ఉంది అందులో. ఆల్సో ఇది లైక్ బేస్డ్ ఆన్ ఫ్యూ ఇన్సిడెంట్స్ కాబట్టి సో, చాలా పర్టిక్యులర్ ఉంటారు వాళ్ళు కూడా. పర్టిక్యులర్ ఉంటారు. కొందరిని వాళ్ళ రిఫరెన్స్‌లు తీసుకోవాలి. యాహ్! కొందరి బయోపిక్ ఒకటే బేస్డ్ ఆన్ బయోపిక్ అంతే. కాబట్టి కొన్ని ఫిక్షన్ క్యారెక్టర్స్ అవి హ్మ్. ఉంటాయి. కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్. నాకు హ్మ్. ఇప్పటివరకు చేసిన వాళ్ళలో ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ ప్రాజెక్ట్ 'మహేసభ'. చాలా సాటిస్ఫైడ్ ప్రాజెక్ట్. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్‌కి నేనే ఆడిషన్ తీసుకున్నాను. ప్రతి క్యారెక్టర్‌కి ఒక పర్సన్‌ని పిలిచి హుహు. ఏదో చేసి పొమ్మనడం కాదు. తీసుకొని కూర్చొని స్క్రిప్ట్ ఇచ్చి ప్రిపేర్ అయ్యారు. వాళ్ళతోని కూర్చొని చెప్పు. చెయ్యి. చేస్తే లేదు లేదు. ఇలా చెయ్యి. ఇక్కడెక్కడో డౌన్ అవుతుంది. మీటర్ డౌన్ అవుతుంది. ఇలా చెయ్యి. ఇలా చెయ్యి. చేశారు. అలా నేను ప్రతి ఒక్క యాక్టర్‌కు చెప్పడం జరిగింది.
ఓకే. సో అప్పుడు ప్రాపర్గా వచ్చిన తర్వాత నేను దేవగట్ట గారికి కిరణ్ అన్న ఉంటాడు, దేవగట్ట గారి పార్ట్నర్ డైరెక్టర్ అని చెప్పి, ఎందుకంటే ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు దీనికి, టైటిల్స్ పడుతుంది, కిరణ్ జయ్ కుమార్ అని. తనే యాక్చువల్ గా నాకు ఇచ్చింది, వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. సో వాళ్ళు కూర్చొని రివ్యూ చేసుకుంటుంటాం. సో ప్రతి క్యారెక్టర్ కి వాళ్ళ క్యారెక్టర్ అని చెప్పేసి పెద్ద టీవీలో ప్రెజెంట్ నేను చేసిన ఆడిషన్స్ అన్నిటిని కంపేర్ చేసేసి ఇది అంటే ఓకే అందరు బాగున్నారు, ఓకే 3 ఆప్షన్లు 2-3 ఆప్షన్లు పెట్టుకొని ఇది ఒక ప్రాసెస్. దిస్ ఇస్ యాక్చువల్లీ ప్రాసెస్ ఆఫ్ కాస్టింగ్. అంతేగాని ఆఫీస్ కు పిలిచేసి మీకు వచ్చింది చేయండి వెళ్ళిపోండి, వచ్చింది ఒక 30 సెకండ్లు చేయండి, 20 సెకండ్లు చేయండి అంటే 20 సెకండ్లో మీరు ఏం జడ్జి చేస్తారు? అఫ్కోర్స్ జడ్జి చేయొచ్చు, బట్ పాపం వాళ్ళు టేక్ ఆఫ్ కావడం, అప్పుడప్పుడు కొన్ని ఆడిషన్లు టేక్ ఆఫ్ కావడానికి టైం పడుతుంది. అవును, మీరు టేక్ ఆఫ్ లోనే మీరు చూసుకోలేదు అనుకోండి. సో అక్కడ సో దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ కాస్టింగ్ ప్రాసెస్. టైం లిమిట్స్ ఉంటాయి, ప్రెజర్ ఉంటుందా? ప్రెజర్ అంటే ఉంటుంది, బట్ దాంట్లోనే చేస్తాం, ఎప్పుడు లేట్ కాదు. ఎందుకంటే నాకు అసలు లేట్ కాదు, నాకు ఇంకా నాకు చాలా ఏడ్చింది, నాకు లేటే కాదు. నాకు ఇంకా నేను అనుకున్న అంటే మీరు ఆల్రెడీ పెట్టుకునే ప్రొఫైల్స్ బెస్ట్ వాళ్ళని పెట్టుకుంటారు. అండ్ ఆల్సో జస్ట్ బ్రీఫ్ గా బ్రో, కాస్టింగ్ ప్రాసెస్ అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కోసం అసలు ఎలా ఉంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది ఐడియల్ గా? క్రాఫ్ట్ యాక్టింగ్ నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. యాక్టింగ్ ఫస్ట్ దే నీడ్ టు గెట్ ట్రైన్డ్. ఎక్కడో ఒక చోట యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ నేను డైరెక్టర్స్ కంటున్నాను, ఒక ప్రాసెస్ తెలియకుండా హడావిడి చేస్తున్నారు కదా, అసలు మీకు పిలిచి అసలు మిమ్మల్ని అప్రోచ్ ఎలా అవ్వాలి, స్క్రిప్ట్ ఇచ్చారు ఇప్పుడు అలా ఆ టైప్ లో మీ ప్రాసెస్ ఎలా ఉంటది? మా ప్రాసెస్ నేను కంపల్సరీ స్క్రిప్ట్ చదువుతాను. కంపల్సరీ స్క్రిప్ట్ లేకపోతే నేను చేయనంటాను కాస్టింగ్. ఎందుకంటే అప్పుడే కదా నేను నా బెస్ట్ ఇచ్చేది. చాలా సార్లు స్క్రిప్ట్ అడుగుతాను, స్క్రిప్ట్ చదివిన తర్వాత ప్రతి క్యారెక్టర్ అర్థం చేసుకొని దీన్ని అప్పుడు అందరినీ ప్రొఫెషన్ చూపించేసి అట్లా చేయడం జరుగుతుంది. ఇది కంపల్సరీ నేను స్క్రిప్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను క్యారెక్టరైజేషన్స్ ఏంటి, లుక్ ఏంటి, స్క్రిప్ట్ చదువుతాను. చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి డైరెక్టర్ తో కూర్చొని మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ దాని మీద మళ్ళీ డిస్కస్ చేస్తాం అనమాట. ఇంకా డీప్ గా, ఎందుకంటే స్క్రిప్ట్ లో లేని ఇన్పుట్స్ మళ్ళీ డైరెక్టర్ నుండి తీసుకుంటాను. స్క్రిప్ట్ లో మీకు అన్ని ఇన్పుట్స్ రావు. సో మళ్ళీ సెపరేట్ గా ఇంకా క్యారెక్టర్ డిస్క్రిప్షన్ చెప్పండి. స్క్రిప్ట్ వేరు, క్యారెక్టర్ డిస్క్రిప్షన్ మళ్ళీ సెపరేట్ గా చెప్పించుకొని అప్పుడు నేను దానికి అరైవ్ అయిపోయి అప్పుడు నేను స్టార్ట్ వర్కింగ్ అదనమాట కాస్టింగ్. సో డైరెక్టర్స్ అప్రోచ్ అంటే లైక్ మీకు డైరెక్ట్ గా ఇన్పుట్స్ ఇస్తారా బ్రో, ఆర్ ఏడీస్ కప్ చెప్తారా అవన్నీ? లేదు, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ డైరెక్టర్స్ ఇస్తారు. అప్పుడైతే ప్రాపర్ ఉంటుంది. మైండ్ లో ఏముంది అంటే నేను వర్క్ చేసింది పెద్ద టాప్ డైరెక్టర్లు ఏం లేదు, అలా అని చెప్పి మరి కొత్త ఎక్కువ కొంచెం టాప్ డైరెక్టర్ అంటే ఇప్పుడు దేవగట్ట గారితో నేను డైరెక్ట్ ఇంటరాక్ట్ అయిందంటే, ఈ మిగతా అంతా డెబ్యూటెంట్స్ కానివ్వండి, అట్లా కానివ్వండి, డెబ్యూటెంట్స్ కొంచెం వాళ్ళతోనే ఎక్కువ. చాలా మంది ప్రాసెస్ కూడా తెలియకపోవచ్చు కదా? తెలియదు అంటున్నాను. ఇక్కడ మన దగ్గర ప్రాసెస్ లేదు అసలు. కాస్టింగ్ డైరెక్టర్ అంటే కూడా ఒక్కసారి వాళ్ళకి ఇక్కడ చాలా మంది కాస్టింగ్ డైరెక్టర్, కాస్టింగ్ కోఆర్డినేటర్ సేమ్ అనుకుంటారు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కాస్టింగ్ కోఆర్డినేటర్ కూడా కాస్టింగ్ డైరెక్టర్ అనే పేరు పెట్టుకుంటారు. కాస్టింగ్ డైరెక్టర్ ఇస్ డిఫరెంట్, కాస్టింగ్ కోఆర్డినేటర్ ఇస్ డిఫరెంట్. దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్. చాలా మందికి తెలియదు. కోఆర్డినేటర్లు కూడా దే దెమ్సెల్ఫ్ ఫీల్ దట్ దే ఆర్ కాస్టింగ్ డైరెక్టర్స్. ఇట్స్ ఓకే ఎవరి, బట్ ఇక్కడ లేదు సిస్టమ్, ఇంకా చాలా కావాల్సింది ఉంది ఇక్కడ సిస్టమ్. సో ఆఫ్టర్ వాళ్ళతో డిస్కషన్స్ అయిన తర్వాత మీరు ప్రొఫైల్స్ పంపించడం అంటే 2 రకాలుగా అవుతుంది. ప్రొఫైల్ పంపించడం, వాళ్ళు ఆడిషన్ చేసుకోవడం అనేది ఒక ప్రాసెస్. లేదంటే నేనే ఆడిషన్ చేసి నేనే పిలిచి అంతే నేనే చూసుకుంటాను. అంటే మీరు వాళ్ళ ఆఫీస్ కి యాక్టర్స్ ని పిలిపిస్తారా? నాకు ఒకటి ఇచ్చేస్తారు, ఇంకా నాకు ఒక క్యాబిన్ ఇచ్చేయడము, ఏదో ఆడిషన్ ఒక రూమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అందులోనే నాది ఉంటుంది. ఇంకా నేనే పిలిపించుకోవడం. నాకు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్క్రిప్ట్స్, అంటే క్యారెక్టర్ బేస్డ్ ఆడిషన్స్ కాబట్టి స్క్రిప్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. మన డైరెక్షన్ టీమ్ ఎట్లా హెల్ప్ చేస్తారు. సో వాళ్ళు ప్రతి క్యారెక్టర్ కి ఒక స్క్రిప్ట్ ప్రింట్ తీసిస్తారు. దాన్ని నాకు అయిపోతే ఇంకా ఫుల్ రెడీ అయిపోయింది. నాకు ఇంకా డేటాబేస్ రెడీ ఉంది, స్క్రిప్ట్ రెడీ ఉంది, అయిపోయింది. ఇంకా వాళ్ళని పిలుచుకొని చేంజ్ చేసేసి అన్ని టేప్స్ పెట్టుకొని భద్రంగా పెట్టుకొని డైరెక్టర్ ప్రెజెంట్ చేయడం, ఇది ప్రాసెస్ బేసిక్. చాలా మంది దీన్ని ఎవరి లిమిటేషన్స్ వాళ్ళకుంటాయి, మనం బట్ యాక్చువల్ ప్రాసెస్ ఇది. అప్కమింగ్ వాళ్ళకి తెలియకపోవచ్చు కదా ఇదంతా. తెలియదు, మీరు చెప్తుంటారా వాళ్ళకి? సాధ్యమైన చోట నాకు అవకాశం ఉన్న ప్రతి చోట దిస్ ఇస్ అ ప్రాసెస్. కాకపోతే కొన్ని చోట కమర్షియల్ గా వాళ్ళకి బడ్జెట్స్ ఉండవు, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, అది కూడా అర్థం చేసుకోవాలి మనం. మేసభ లాంటి ప్రాజెక్ట్ అనుకోండి, అది నేను చేసిన వాటిలో ఇప్పటివరకు చాలా బెస్ట్ ప్రాజెక్ట్ అనొచ్చు. ఎందుకంటే మీరు కూడా చూడండి, మీకు తెలుస్తుంది నా పని ఏంటనేది మీకు తెలుస్తుంది. అందుకే ఎక్కువ మాట్లాడడం కూడా నాకు ఇష్టం ఉండదు, పని మాట్లాడాలని కోరుకునేటాను నేను. ఎప్పుడైనా మన పని మాట్లాడమన్నకంటే ఎక్కువ ఈవెన్ ఏదైనా ఏ విషయమైనా కూడా ఎవరన్నా కూడా ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అంటే కొందరు డెబ్యూటెంట్స్ వాళ్ళు వీళ్ళు
కొందరు డెబ్యూ డైరెక్ట్ చేద్దాం అంటే నన్ను నా ఏజ్‌కో దానికో కొందరు అప్రోచ్ అవుతుంటారు. ఎవరన్నా ప్రొడ్యూసర్స్ ఉంటే చెప్పండి, ఏమన్నా ఉంటే ఓకే. చెప్పండి అని అప్రోచ్ అవుతే నేను చెప్తాను. మీ సబ్జెక్ట్ ఏంటి బ్రదర్ అంటే ఉన్నారు నిజంగా జెన్యూన్‌గా కొందరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఇంటరాక్ట్ అవుతాను వాళ్ళతో వీళ్ళతో. అంటే కొన్ని ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాము ప్యారలల్ గాని ప్లాన్ నడుస్తుంది. అప్పుడు ఆ ప్రాసెస్ నేను అడుగుతాను ఏంటి మీ సబ్జెక్ట్ అంటే చెప్తారు. చెప్తే అంత బాగుంది ఏంటిదనంటే డెబ్యూ డైరెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ డెబ్యూ డైరెక్టర్ ఒక 3-4 క్రోర్స్ అన్నట్టుంటే ప్రాక్టికల్‌గా ఉండండి. డెబ్యూ డైరెక్టర్స్ మీరు ఫస్ట్ ఏదైనా చిన్నదాంతో చూడండి. చిన్నదాంతో చూసి అదే అంటున్నా. మనం మాట్లాడకూడదు, మన ప్రొడక్ట్ మాట్లాడాలి, మన పని మాట్లాడాలి అని ట్రూ, అనుకుంటా. అంటే మీరు అట్లీస్ట్ ఏదైనా చేశారంటే నేనేం చేయలేదు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేయలేదు. షార్ట్ ఫిల్మ్ తీయలేదు. డెమో ఏం తీయలేదు కానీ నా దగ్గర 5 క్రోర్ సబ్జెక్ట్ ఉంది. నాకు ప్రొడ్యూసర్ కావాలంటారు. హౌ? ఎలా ట్రస్ట్ ఎలా చేస్తారు? పాసిబుల్ అవుతుంది? మరి బ్యాక్ సపోర్ట్ ఏం లేదు. హ్మ్. నాకేం లేదు. అంటే ఇట్లంటే ఎలా? అసలు ఒకటి ఉండాలి. ఏదో ఒక ఎడ్జ్ ఉండాలి. బాగా సౌండ్ పార్టీ అన్నట్టు మీరే ప్రొడ్యూస్ చేసుకోండి. అంతే. బట్ ఏమైనా ఉన్నట్టుంటే సో ఇది ఈ టైప్‌లో అంటే నేను ఒక కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కదా! ఎవరైనా వస్తే నేను మేబీ కొంచెం అప్పుడప్పుడు జ్ఞానిస్తా ఉంటాను. మేబీ కొంచెం నా ఏజ్‌కి కొంచెం దే రెస్పెక్ట్ మీ అండ్ ఐ కెన్ గైడ్ దెమ్ యాక్చువల్లీ. అంటే దే ప్రాక్టికల్‌గా కెన్ బి ఓపెన్, మీరు గైడ్. ఇప్పుడు ఏంటంటే నాకు కొంచెం ఈ సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మటుకు అప్రోచ్ ఉంటుంది. సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ అప్రోచ్ ఉంటది. ఓకే. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒకటి. ఒక ఫీమేల్ లీడ్ కావాలంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్ కావాలి అని అంటారు. చూపిస్తా. ఒక 2 మిలియన్, 3 మిలియన్ వావ్ అంటారు. ఇంకొక చూపిస్తాను. అసలు ఆమె కంటే ఇంకో అమ్మాయి బాగుంటది. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఇప్పుడే ఇన్‌స్టాగ్రామ్ లోకి వచ్చింది. హార్డ్‌లీ ఒక 2000 ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే ఆమె బాగాలేక కాదు. ఆమె నంబర్స్ లేక నచ్చదు. అంటే ఫాలోవర్స్ నంబర్ లేక నచ్చదు. ఏదో వైరల్ అయిపోయి ఆ 2000 కాస్త 2 మిలియన్ అనుకోండి. షీ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ ఫర్ దెమ్. ఓకే. అంతా మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ సైకలాజికల్ థింగ్. మీరు బై డిఫాల్ట్ మీరు అక్కడ ఉన్నారు. ఫాలోవర్స్ మోర్ నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆటోమేటిక్ గా మీకు యువర్ బ్రెయిన్ ఈస్ కండిషన్ టు సీ హర్ సో బ్యూటిఫుల్. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ ఒక టైప్ షీ ఈస్ మోస్ట్ పాపులర్ అని ఒకటి వస్తుంది. పాపులర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ బ్యూటీ కనబడుతుంది. ఓకే. సైకలాజికల్ ఫీలింగ్ ఆబ్వియస్లీ సైకలాజికల్. అంటే ఇప్పుడు మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఫాలోవర్స్ బట్టి మీరు చెప్పినట్టు ఒకప్పుడైతే అట్లీస్ట్ పోర్ట్ఫోలియో అయినా వచ్చేది. డైరెక్ట్ ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ పెట్టేస్తున్నారు ఇప్పుడు. ఓకే, ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఒక విషయం, ఒక విధంగా. బట్ ఫాలోవర్స్ చూసుకుని కాస్ట్ చేయడం ఒకటి, పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళ ఆడిషన్ చూసి చేయడం ఒకటి. మీరేం సజెస్ట్ చేస్తారు? నేను యాక్చువల్ గా పర్ఫార్మెన్స్ చూసి చేయమంటాను. ఫాలోవర్స్ ఏముంది, రేపు ఏదైనా బ్రేక్ వచ్చేస్తే ఒకటేసారి మిలియన్స్ కి వెళ్తారు, 10 మిలియన్స్ కి వెళ్తారు, కోట్లలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు అందరిలాగానే మనం ఫాలో అయిపోతే వాట్ ఈస్ ద క్రియేటివిటీ అని అంటారు. మేకింగ్ సెన్స్? ఇప్పుడు అందరిలాగానే మీరు కూడా చూసారు అనుకోండి, నాకు 1 crore ఉన్న వాళ్ళు కావాలి, వాళ్ళు ఉన్న వాళ్ళు కావాలి, ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కావాలంటే వాట్ యువర్ డూయింగ్ యాజ్ ఎ క్రియేటర్ గా మీరేం చేస్తున్నారు? అవసరం మీరు కొన్నిసార్లు ప్రొడ్యూసర్స్ నుంచి మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దే విల్ ఆస్క్. ఉంటుంది. అది అంటే ఆ ప్రెజర్స్ కాకుండా చెప్తున్నాను. ఆ ప్రెజర్స్ ఉంటే మనం ఏం చేయలేము. బట్ అందరికి ఆ ప్రెజర్స్ ఉంటాయని కూడా అనలేము. అవును. సో నాకు చాలా మంది కనబడుతున్నారు. నాకు యాక్చువల్ గా ఎవరన్నా చూస్తే ఓకే షీ కెన్ బికమ్ నెక్స్ట్ బిగ్ థింగ్ ఆర్ హీ కెన్ బికమ్ నెక్స్ట్ బిగ్ థింగ్ అన్నట్టుగా చాలా మంది ఉన్నారు అట్లా. నా దగ్గర చాలా మంది ఉన్నారు అట్లా. సో ఎనీ టైం మేబీ కొంచెం టైం అటు ఇటు అయినా కూడా దే కెన్ బికమ్ అన్నట్టు కనబడతారు నాకు. ఓకే. ఆ విజన్ కూడా అందరికి ఉంటే బాగుంటుంది అని కోరుకుంటారు. ఎగ్జాక్ట్లీ. అది ముందు తెలుసుకోగలిగితే మనమే వాళ్ళని లాంచ్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్ చాలా మంది. ఎందుకంటే నేను కూడా అదే ఇంకా మహేష్ బాబా హ్యాంగ్ ఓవర్ లోనే ఉన్నాను నేను గత 2-3 రోజుల నుండి. నిన్ననే రిలీజ్ అయింది. అసలు హ్యూజ్ యాక్టర్స్ కూడా ఒక్కొక్కరు యాక్టర్స్ వాళ్ళు మెసేజింగ్ మీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళ వీడియో చూస్తానంటే నా జడ్జిమెంట్ ఇంకా స్ట్రాంగ్ ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్ అనమాట. మోస్ట్ సాటిస్ఫైడ్. అన్ని కొన్ని బక్వాస్ ప్రాజెక్టులు కూడా ఎన్నో చేశాను నేను. కరివేపాకులో వాడుకొని పడేసినవి కూడా చాలా ఉన్నాయి. వాడుకుంటారు, పడేస్తారు. ఆ జర్నీలో ఇట్లాంటివి ఒకటి పడితే ఏంటంటే బూస్ట్ అవుతా ఉంటాయి. అంటే అనిపించింది ఇంకా ఎంకరేజ్మెంట్ లేదు, ఏం లేదు. ఇది కూడా అతని డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నట్టు చాలా ఇంటర్వ్యూస్ చెప్పారు. సో హి ఈస్ ఆల్సో వెరీ పర్టికులర్. మీకు అది లేయర్ అసలు టైప్ లో ఉంటది యాక్చువల్. స్లోగా ఎక్కుతుంది. నాకు తెలిసి అది కంపల్సరీ ఎక్కుతుంది. చాలా బజ్ ఉంది దీని వెనక. అండ్ ఆల్సో చాలా మంది దీని గురించి మాట్లాడడం విన్నా నేను. అవును. ఆర్టిస్ట్ కూడా దే ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఎగ్జాక్ట్లీ. ఆర్టిస్ట్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నాకు తెలియదు మీరు కాస్టింగ్ లో ఉన్నారని నాకు తెలియదు. కంప్లీట్ గా మీరే చేస్తారా బ్రో? కంప్లీట్ గా సింగిల్ గా నా టైటిల్ క్రెడిట్స్ కూడా సింగిల్ గా నాదే పడుతుంది. అక్కడ పడింది. నాదే పడింది. కాస్టింగ్ డైరెక్టర్ కిరణ్ కుమార్ గారు డ్రీమ్స్ కాస్టింగ్ పర్ఫెక్ట్ గా పడింది. ఫస్ట్ చూసుకున్నది అది. నాకు టైం దొరకలేదు చూద్దామంటే. నాకు అసలు యాక్చువల్లీ నాకు ఇవాళ స్ట్రీమింగ్ అవుతుంది అనుకుని ప్రిపేర్ అయిపోయాను. నిన్ననే అయిన విషయం నాది. నిన్న నేను వేరే పని మీద ఉన్నాను, చూడలేకపోయాను. బట్ నిన్నటి నుండి అదే హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాను. నిజమే. మీరు చేసిన కాస్టింగ్ ఒకసారి స్క్రీన్ పైన ఎలా ఉన్నారు మీరు చూడండి. యూ విల్ అండర్స్టాండ్ బెటర్. అండ్ ఎవ్రీ డైరెక్టర్ ఐ వాంట్ ఎవ్రీ డైరెక్టర్ టు వాచ్ ఇట్
ఓకే. జస్ట్ టు ఫైండ్ అవుట్ హౌ కాస్టింగ్ ఈస్ హ్యాపెండ్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అన్న చూడొచ్చు మీరు అంత. యెస్. యెస్. ఎందుకంటే రైటింగ్ లోనే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక ఎడ్జ్ ఇచ్చి వదిలేరండి దేవకట్ట హ్మ్. గారు. భలే ఎడ్జ్ ఉంది క్యారెక్టర్. ఏ హ్మ్. క్యారెక్టర్ మీరు తక్కువ చూడడానికి లేదు అక్కడ. ప్రతి ఓకే. క్యారెక్టర్ ఒక ఎడ్జ్ ఉంది. చాలా ఆ ఎడ్జ్ రేర్‌గా. ఉన్న క్యారెక్టర్ ఒక్కొక్కరు కనపడతారు చూడండి మీరు. ఓకే. చాలా ఫ్రెష్‌నెస్ కనపడుద్ది. చాలా రేర్ కదా బ్రో! అంత చాలా రేర్. క్యారెక్టర్స్ చాలా రాయడం. రేర్. చాలా సో, రేర్. రైటింగ్‌లో ఉందంతా. రైటింగ్ లోనే ఉంటుంది. హ్మ్. రైటింగ్ ఉన్నది. రైటింగ్ తో పాటుగా కాస్టింగ్. ఇప్పుడు కాస్టింగ్. రైటింగ్ లో ఎట్లాగుంటుంది, యాహ్! రైటింగ్ ఉన్నప్పుడు ఏమంటే ఎడ్జ్ ఉన్న క్యారెక్టర్ నల్లా మనం బడ్జెట్ ఉన్నాయిలే ఎస్టాబ్లిష్డ్‌తో వెళ్దామన్న హ్మ్. థాట్ చాలా మందికి ఉంటుంది. ట్రూ. ట్రూ. కొత్తోళ్ళని తీసుకొని వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయకపోతే అందరు హ్మ్. తిట్లు పడతాయి. హ్మ్. హ్మ్. తల తిట్లు పడతాయి. ఎందుకులే అని చెప్పేసి కొత్తోళ్ళతో ఎక్స్‌ప్లోర్ చేయడానికి చాలా మంది సాహసించరు. బికాస్ హ్మ్. టైం వేస్ట్ అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళు చేస్తారో లేదో అని చెప్పేసి అవును. ఆ కాన్ఫిడెన్స్ ఒక క్యాస్టింగ్ డైరెక్టర్ ఇవ్వగలడు. యెస్. యెస్. మీరు కొత్తోళ్ళని పెట్టుకోండి. నేను మీకు అది చేస్తాను కాన్ఫిడెన్స్ అంటే కాస్టింగ్ డైరెక్టర్ యాక్చువల్‌గా చెప్పానంటే బ్యాక్ బోన్ మీకు మీకు కాన్ఫిడెన్స్ ఒక కొత్త టాలెంట్‌ని పుష్ చేయడానికి ఒక హ్మ్. కాన్ఫిడెన్స్ ఇవ్వగలడు కాస్టింగ్ డైరెక్టర్ ఇవ్వగలడు. ఇదన్నీ తెలీదు చాలా మంది తెలీదు. తెలీదు. ఆ! అవును. కాస్టింగ్ డైరెక్టర్ అనంగానే ఫస్ట్ వచ్చేదబ్బా కాస్ట్‌లీ అంటే ఎంత ఆఫ్‌కోర్స్ కమర్షియల్‌గా ఎందుకు హ్మ్. మాకు ఆ బడ్జెట్ లేదు అంటారు. మాకు ఆ హ్మ్. బడ్జెట్ లేదు అంటారు. ఆ బడ్జెట్ మీరు కొత్త యాక్టర్‌ని పెట్టుకోండి అంతకంతే సమ్ టైమ్స్ ఆఫ్ బడ్జెట్ హ్మ్. మీకు సేఫ్ అయిపోతుంది. హ్మ్. మీరు అదే దేవకట్ట గారు ఏందంటే హి ఈస్ ఓపెన్ ఫర్ ఫ్రెష్ టాలెంట్ యాక్చువల్‌గా. అది ఆయన ఓకే. గొప్పతనం యాక్చువల్‌గా. హ్మ్. హ్మ్. కిరణ్ అన్న ఇంకో డైరెక్టర్, ఇద్దరు డైరెక్టర్ హుహు. కిరణ్ అన్న వాళ్ళు ఏంటంటే దే గేవ్ మీ ఫ్రీ హ్యాండ్ యాక్చువల్‌గా. ఓకే. కొంతమంది యాక్టర్‌లను తప్పితే కొన్ని క్యారెక్టర్స్‌కి కొన్ని వాళ్ళు ఫిక్స్ అయిపోయిన అవి హుహు. తప్పితే మిగతా నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు. లీడ్ క్యారెక్టర్స్ తప్పితే రిమైనింగ్ చేసారా బ్రో? యెస్. లీడ్‌లో కూడా కొంచెం సెకండ్ లీడ్ వాటికంటే హ్మ్. అవి అన్ని చెప్పాను. లీడ్ తప్పితే లీడ్ ఇంకో 2, 3 ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఉంటారు. హ్మ్. శ్రీకాంత్ అయ్యంగార్ గారు, నాజర్ గారు, హ్మ్. దివ్య దత్త గారు, హిందీ దివ్య యెస్. దత్త యెస్. గారు ఉంటారు. ఆ వాళ్ళు థాట్ ఎవరి దూరం? దేవకట్ట గారిదేనా? దివ్యదత్త దివ్య గారిని. దత్త గారిది యాక్చువల్ దేవకట్ట గారిది. నేను ఓకే. వేరే ఆప్షన్ ఇచ్చాను. దాన్ని కూడా చూస్తా ఉన్నాం. ఓకే. నేనే కొన్ని బాలీవుడ్ ఆప్షన్స్ కూడా ఇచ్చాను. హ్మ్. బట్ దివ్య దత్త గారిని నేను ఎందుకో చూడలేదా మీరు? చూడలేకపోయాను నేను. ఓకే. ఓకే. అంటే బట్ యాహ్! అది తనదే. బట్ దివ్య దత్త కొడుకు రోల్ ఉంటుంది. ఆహా! అది దట్స్ చూడండి అది నేను కంప్లీట్ నాది. దాని మీద కూడా ఒక చిన్న అదుంది. ఆహా! ఓకే. అంటే ఆహ్, శకుల్ శర్మ అని యాక్టర్. హుహు. 'రిపబ్లిక్‌కి' రిక్వైర్‌మెంట్ ఉంది అంటే 'రిపబ్లిక్' మూవీకి దేవకట్ట గారి. మీరు చేసారా రిపబ్లిక్ కూడా? 'రిపబ్లిక్' కూడా ఈ శకుల్ శర్మ అని చెప్పేసి ఒక ఓకే. పివటల్ రోల్ ఉంటుంది హ్మ్. క్యాండిడేట్. I can proudly say that was the fastest casting ever happened with me. ఓహ్! గ్రేట్. ఎళ్ళాను. హ్మ్. క్యారెక్టర్ రిక్వైర్మెంట్ 'రిపబ్లిక్' చెప్తున్నాను. హ్మ్. క్యారెక్టర్ రిక్వైర్మెంట్ ఉంది. దేవకట్ట గారిని కలిసాను. హ్మ్. కిరణ్ అన్నని కలిసాను. ఇట్లా ఒక ఎన్ఆర్ఐ క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నారు. అనంగానే టక్కనే కొద్ది రోజులు ముందు కలిసిన శకుల్ శర్మ ఉన్నాడు. హ్మ్. ప్రొఫైల్ చూపించాను. యాక్టర్ ఫుల్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే హి ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. హ్మ్. ఎంబడి పడతాడు. హ్మ్. కిరణ్ బ్రో ఏమైనా ఉంటే చెప్పండి చెప్పండి. అంటే హ్మ్. మెయింటైన్ చేస్తాడు అనమాట. రెస్పెక్ట్ కానివ్వండి ఓకే. అన్నీ ఉంటాయి. ఆహ్, అప్పుడు ముంబైలో ఉండేవాడు ఆయన. ట్రైన్డ్ యాక్టరా? ట్రైన్డ్ యాక్టర్. హ్మ్. ట్రైన్డ్ యాక్టర్ థియేటర్ చేశాడు. ట్రైన్డ్ హుహు. కోర్ట్ మార్షల్ అని చెప్పేసి థియేటర్ ప్లేలలో హుహు. టాప్ మోస్ట్ అనమాట. కోర్ట్ మార్షల్ అంటారు. అవును. విన్నాను. దాన్ని ఒక ప్రెస్టీజియస్ అందులో ఆ హ్మ్. ప్లే చేసిన వాళ్ళు చాలా ప్రెస్టీజియస్ గా ఫీల్ అవుతారు. అంటే హ్మ్. వాళ్ళ ఆపర్చునిటీ రావడం కూడా గొప్ప అనుకుంటారు. హ్మ్. పృథ్వీ థియేటర్ అని చెప్పేసి ముంబైలో ఉంటుంది. హ్మ్. పృథ్వీ థియేటర్ మన రవీంద్ర భారతి కంటే పృథ్వీ థియేటర్ లో ఎవరైనా ప్లే చేస్తే ఇంకా వాళ్ళు అదృష్టవంతులు అన్న హ్మ్. నసిరుద్దీన్ షా వీళ్ళందరూ అక్కడ పృథ్వీ థియేటర్ అనేది ఫేమస్. అక్కడ కూడా మనోడు శకుల్ శర్మ అనే అతను ప్లే పెర్ఫార్మ్ చేసి చేసాడు. అక్కడ పర్ఫామ్ చేసి ప్లేస్ వచ్చింది. ఇక్కడ తెలుగులో ఎక్స్ప్లోర్ చేస్తాడు. రాధేశ్యామ్ షూటింగ్ లో కలిశాడు. ఓకే. ఈ షేడ్ మీస్ ప్రొఫైల్ ఇంట్రెస్ట్ కనబడింది. హుహు. సరే అని చెప్పి కొద్ది రోజుల తర్వాత ఇది వెళ్ళడం జరిగి వెళ్తే ఒక క్యారెక్టర్ ఉంది ఎన్ఆర్ఏ క్యారెక్టర్ అనేసరికి సడన్ గా నాకు చెప్పంగానే ఫ్లాష్ అయింది. అక్కడ దక్కనే నేను తన ప్రొఫైల్ చూపించాను. హుహు. అరే బాగానే ఉంది కదా అంటే ఇమీడియట్ గా వీడియో కాలింగ్ అరేంజ్ చేశాను. హ్మ్. డైరెక్టర్ గారితో వీడియో కాల్ డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆన్లైన్ ఆడిషన్ తీసుకున్నారు. విత్ ఇన్ 1-2 అవర్స్ లోపల కాస్టింగ్ ఫినిష్ అయింది. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. హ్మ్. అవును. అండ్ కాస్టింగ్ అయిపోయింది. హ్మ్. సర్ప్రైజ్ నాకైతే చాలా సర్ప్రైజ్. హి ఈస్ ఆల్సో సర్ప్రైజ్డ్. అలా ఓకే. కలిసాము. ప్రొఫైల్ షేర్ చేసాడు. వర్క్డ్ ఔట్ వెరీ వెల్. ఓకే. అండ్ అట్లా అయిపోయింది. అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్. ఇంక అప్పుడు కనెక్షన్ ఉంది కాబట్టి ఆ కిరణ్ అన్న నాకు మళ్ళీ పిలిచాడు యాక్చువల్‌గా. తను తెలుగు స్పీకింగా బ్రో? హిందీ పర్సనా? యాక్చువల్‌గా తెలుగు నేర్చుకుంటున్నాడు. ఓకే. తెలుగు నేర్చుకుంటున్నాడు ఇప్పుడు. తెలుగు నేర్చుకుంటూ హ్మ్. నిజంగా చెప్పాలంటే నేను పిలిస్తే వచ్చాడు హైదరాబాద్‌లోనే. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. సో, మళ్ళీ కిరణ్ అన్న పిలిచేసి హ్మ్. ఇట్లా ఉంది ఇట్లా వెబ్ సిరీస్ అంటే కలిసి హ్మ్. అంత ఇచ్చారు. అందులో క్యారెక్టర్ ఒకటి ఉంది. హ్మ్. దివ్యదత్త సన్ క్యారెక్టర్ ఒకటి ఉంది.
ఇతన్ని రిఫర్ చేశాను. చేస్తే దేవకట్ట గారు అన్నారు, అందులో ఒక సాఫ్ట్ క్యారెక్టర్ ఉంటుంది రిపబ్లిక్ లో. సాఫ్ట్ గా ఉంది కిరణ్, అతను సెట్ అవుతాడో లేదో అన్నట్టుగా అన్నారు. లేదండి, నాకు ఎందుకు కనబడుతున్నాడు, నేను ఆడిషన్ ఇచ్చి చూపిస్తాను, తర్వాత మీరు డిసిజన్ తీసుకోండి అని చెప్పాను. తను కూడా హీ ఆల్సో ఓకే, సరే చూద్దాంలే అని అన్నారు. పిలిపించాను, ఆడిషన్ చేశాను. లేదు లేదు ఇంకొంచెం నాకు ఇంకొంచెం నెగిటివ్ రావాలి, మళ్ళీ ఒకటి చేశాను, మళ్ళీ ఒకటి చేసి 2-3 టైమ్స్ చేశాను. మళ్ళీ వర్కౌట్ అయితే అంటే నువ్వు వెళ్ళిపోయి వాళ్ళతో స్క్రిప్ట్ తీసుకో, వెళ్ళిపో, ఇంట్లో ప్రిపేర్ అయ్యా. నెక్స్ట్ డే కేమ్, అప్పుడు షూట్ చేశాను, పర్ఫెక్ట్ గా వచ్చింది, ఐఎమ్ హ్యాపీ. డైరెక్టర్ చూపించాను, హీఈస్ ద పర్సన్. మీ జడ్జ్మెంట్ పర్ఫెక్ట్ గా ఎస్. సో అది ఇవన్నీ చూస్తా ఉంటుంటే నాకు భలే అనిపిస్తుంది. అంటే జడ్జిమెంట్ అంటే ఇంత పర్ఫెక్ట్, మంచి రోల్ ఇస్తాడు ఆయన, ఇంత సూపర్ ఉంటుంది క్యారెక్టర్. బ్రో ఇది మంచి జడ్జ్మెంట్ కి ఇది ఎగ్జాంపుల్. మోస్ట్ బాగా మీకు టైం తీసుకొని చాలా ఇబ్బంది పెట్టిన ఏదైనా కాస్టింగ్ ఉందా, సెట్ అవ్వట్లేదు అసలు అన్నట్టు ఏమైనా ఉన్నాయా ఎక్స్పీరియన్స్? సెట్ కాకపోయేది మోస్ట్లీ నాకు ఈ ఫీమేల్ లీడ్ దగ్గరనే ప్రాబ్లం వస్తుంది బ్రో. అయితే ఇప్పుడు ఫీమేల్ కాస్టింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ కదా, ప్రతి ఒక్కరికి అదే రిక్వైర్మెంట్. అసలు దాని గురించి అసలు మీరు చేస్తుంటారా, ఫీమేల్ లీడ్ యాక్ట్రెసెస్ గానీ, అందులో ఛాలెంజెస్ ఏంటి అసలు బేసికల్ గా? నాకు ఆల్మోస్ట్ ఒక ఎవ్రీ 2 days కోసారన్నా 3 days కోసారన్నా ఎవరో ఒకరు నాకు టచ్ లోకి వస్తారు ఫీమేల్ లీడ్ కావాలి అని. ఓకే. సో నేను స్ట్రిక్ట్లీ సే నో, బికాస్ ఎందుకంటే చాలా వర్క్ ఉంటుంది. ఫీమేల్ లీడ్ చేసే వాళ్ళు మిగతా కాస్టింగ్ మళ్ళీ ఎవరేం చేయలేరు. అది ఒక లాటరీ లెక్క ఉంటుంది సిస్టమ్. ఏళ్ళ తరబడి వెయిట్ చేస్తుంటారు, ఎవరో ఒకరు దొరికితే లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా అంటే ఫీమేల్ లీడ్ ఎవరైనా వాళ్ళు క్లిక్ అయిపోతే వాళ్ళ కాల్ షీట్స్ చూసుకుంటూ వాళ్ళని సెలబ్రిటీ మేనేజ్మెంట్ లాగా చూసుకుంటూ లైఫ్ సెటిల్ అయిపోతుందని దాని మీద వర్క్ చేసే బ్యాచ్ సెపరేట్ గా ఉన్నారు. ఓన్లీ ఫీమేల్ లీడ్ మాత్రమే చేస్తారు. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు నేను చేయను, ఎందుకంటే దానికి చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీద ఏ కాస్టింగ్ చూసుకున్నా టక్కన ఫినిష్ అయిపోద్ది. టైం టేకింగ్ ప్రాసెస్. మీరు ఒక 100 పంపించండి, నువ్వు అంటారు ఇంకా 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 అంటారు. ఈ ఎఫర్ట్స్ కి కమర్షియల్ గా అస్సలు వర్కౌట్ కాదు. సో దానికని నేను అసలు ఫీమేల్ లీడ్ చేయను. ఏదన్నా ఎక్సెప్షనల్ గా ఏమన్నా వస్తే టక్కన ఫినిష్ అయ్యేటట్టుగా 1-2 వీళ్ళలో అయిపోయేటట్టు ఉంటే తప్పితే ఎఫర్ట్స్ నేను తీసుకోలేను. బాగా ఎఫర్ట్స్ అవసరం పడతాయి. వాళ్ళ కోసం చూస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే రకరకాల సోర్సెస్ నుండి వాళ్ళకు వస్తాయి, మళ్ళీ నాదొక వన్ ఆఫ్ ద సోర్స్ ఫర్ దెమ్. అవును, వన్ ఆఫ్ ద సోర్సెస్ ఫర్ దెమ్. సో అది చూసి ఇంకా 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 ఎవరి ఇంటెన్షన్ ఏముందో ఎవరికి తెలియదు. వాళ్ళు ఇంకా 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 కావడంలో ఇంకా ఏం కావాలని తెలియదు. ఇవన్నీ నాన్ సెన్స్. నా దృష్టిలో నీ నాన్ సెన్స్ లన్నీ అవాయిడ్ చేసుకోవడానికి దాని సెపరేట్ ప్రొఫెషనల్స్ ఉంటారు. ఓకే. ఫీమేల్ లీడ్ కాస్టింగ్ చేయడం సెపరేట్ ఉంటారు. అది వాళ్ళు ఫీమేల్ లీడ్ అంటే మళ్ళీ ఏమీ చేయరు. వాళ్ళు కూడా కాస్టింగ్ డైరెక్టర్స్ కదా. కాస్టింగ్ డైరెక్టర్స్ అంటే అదే కాస్టింగ్ డైరెక్టర్ అంటే ఇది ఒక ప్రాసెస్. వాళ్ళకి అంత ప్రాసెస్ సీన్ ఉండదు. ఓకే. ఇదొక ప్రాసెస్ గా స్క్రిప్ట్ చదివి వాళ్ళు అంటారు, వాళ్ళు స్క్రిప్ట్ చదువుతా అంటారు, హీరోయిన్ స్క్రిప్ట్ చదవాలి అని అంటారు, హీరోయిన్ స్క్రిప్ట్ చదువుతాను ఓకే అని అంటారు. ఇవన్నీ ఉంటాయి. కొత్తలో ఎట్లుంటుంది, పక్కన ఆపర్చునిటీస్ చాలా అన్నట్టుగా ఉంటుంది. అంటే యాజ్ లాంగ్ యాజ్ ఒక వల్గర్ లాంటిది ఏం లేకపోతే చాలు అని అంటారు. వాళ్ళు ప్రొడక్షన్ గురించి కూడా పెద్దగా పట్టించుకోరు. కొత్త ప్రొడక్షన్ అదే కొంచెం ఎస్టాబ్లిష్. ఇప్పుడు మనం అన్నట్టు 1 crore ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎక్కడ చేయకపోయినా దే స్టార్ట్ ఆస్కింగ్ ఏం ప్రొడక్షన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరు, డైరెక్టర్ ఏమైనా తీసారా, అది హీరో ఎవరు, నేను డబ్బులు. ఎందుకంటే 1 crore ఎక్కడ సబ్స్క్రిప్షన్స్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో నేను వాళ్ళు ఉంటేనే చేస్తాను. సో ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళవి, వాళ్ళ పొజిషన్ బట్టి. సో ఇవన్నీ చూసుకొని నాకు ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ వ్యూ ఆఫ్ కోర్స్. నాకు సెట్ కాదు, ఎందుకంటే ఇతర పెట్టిన ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి ఇంకా. అండ్ మీద నుండి కమర్షియల్ గా అస్సలు వర్కౌట్ కాదు ఇన్స్టంట్ గా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఛాలెంజింగ్, మళ్ళీ పెద్ద ఛాలెంజింగ్ కూడా అనిపించదు నాకు. ఎందుకంటే ఐ వాంట్ టు టేక్ అప్ ఛాలెంజింగ్ టాస్క్స్. ఇది ఓకే ప్రొఫైల్ పంపించి నచ్చింది ఓకే టిక్. బై డిఫాల్ట్ యాక్టింగ్ అందరూ మాక్సిమం చేస్తారు. అందులో గొప్పగా చేసి పెద్దగా ఇన్వాల్వ్ చేసేది ఏమి ఉండదు. ప్లస్ అదే ఇవన్నీ ఫ్యాక్టర్స్ తో నేను ఐ డోంట్ డూ ఫీమేల్ లీడ్ కాస్టింగ్. ఎక్సెప్షనల్ గా ఏమన్నా ఉండి ఇప్పుడు ఉన్నట్టుంటే ట్రై. మళ్ళీ నేను ఇప్పుడు ఎవరైతే చెప్పానో ప్రొఫెషనల్ వాళ్ళని పట్టుకుని కనెక్ట్ చేయాల్సిందే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మాక్సిమం అవాయిడ్ చేస్తాను. బట్ స్టిల్ కంప్లీట్ గా ఏం కాదు, ఐఎమ్ స్టిల్ ఓపెన్ ఫర్ దట్. ఐ నీడ్ టు యూజ్ మై సోర్సెస్ ఆఫ్ కోర్స్, ఆబ్వియస్లీ. నేను చేయాలంటే కుదరదు, అన్ని చేయాలి. అన్ని ఒక ప్యాకేజ్ లాగా, ఒక కాస్టింగ్ అంటే ప్రాజెక్ట్ ప్యాకేజ్ లాగా అనుకున్నప్పుడు అన్ని చేయాల్సి వస్తుంది. ఫీమేల్ కాస్టింగ్ అప్పుడు బ్రో, అంటే ఇలాంటి ఛాలెంజెస్ ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? ఇప్పుడు మనకి కాస్టింగ్ కౌచ్ అని భయపడతారు కొత్త వాళ్ళు, బయట ఎక్కువ అది ఫేమస్ అయిపోయింది ఆ టర్మ్. ఎగ్జాక్ట్లీ. సో హౌ డు యు డీల్ విత్ దట్? ప్రాబ్లం ఏంటంటే కాస్టింగ్ డైరెక్టర్ అని పలకలేని వాళ్ళు కాస్టింగ్ కౌచ్ అని అంటా ఉంటారు. కాస్టింగ్ కౌచ్ అంటే నిజంగా చెప్పానంటే చాలా మంది మీనింగ్ కూడా తెలియదు. ఒక 2 సార్లు అంటే మా ఊరు నుండి కానీ వాళ్ళు తెలియని వాళ్ళు, హే కిరణ్ కుమార్ కాస్టింగ్ కౌచ్ అని అంటారు.
స్వామి అసలు అసలు ఏంటి ఇంట్రొడ్యూస్ చేయడం ఏంటి? కాస్టింగ్ కౌచ్ అంటే వేరే మీనింగ్ అది. ఆ మీనింగే వేరది. స్వామి నేను కాస్టింగ్ డైరెక్టర్ స్వామి అని చెప్పుకోవాలి. ఇక అంటే అలా చెప్పుకోవాల్సిన దుస్థితి వస్తుందని చెప్పి కూడా నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటా. సో కాస్టింగ్ కౌచ్ గురించి మనం మాట్లాడితే ఇంతకుముందు ఉండేదేమో గానీ ఇంతకుముందు ఇంత కమ్యూనికేషన్ గా ఇంత టెక్నాలజీ కూడా లేదు. ఇంతకుముందు ఉండేదేమో, ఇప్పుడు కూడా ఉండిందేమో. బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ నాకు అలాంటి ఎవరు తగల. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీమేల్ లీడింగ్ అనగానే నేను మాక్సిమం కట్ చేస్తాను. ఇంకా అందులో ఎవరన్నా నాకు బోల్డ్ కావాలి అని అన్నారు అనుకోండి, ముందే చెప్తాను ఇంకా నేను చేయనని చెప్తాను. ఎప్పుడు ఇవన్నీ ఎప్పుడు పిక్చర్ లోకి వస్తాయంటే ఐ డూ ఫీమేల్ లీడింగ్ అన్నప్పుడు నెక్స్ట్ బోల్డ్ ఉన్న నెక్స్ట్ ఇంకా నెక్స్ట్. సో ద డిస్కషన్ అనేది ఎక్స్టెండ్ అవుతా ఉంటది. ఓకే. సో అప్పుడు ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే నేను స్టార్టింగ్ లో కట్ చేశానో అసలు ఎవరు నన్ను అప్రోచ్ కూడా కాదు. బట్ ఉన్నాయా లేవా అన్నట్టుంటే ఉండొచ్చు. మ్యూచువల్ ఇవన్నీ మ్యూచువల్ కన్సెంట్ మీద అవుతాయి. నోబడి ఫోర్సెస్ నోబడి, టు బి ఫ్రాంక్. నోబడి ఫోర్సెస్ నోబడి. అన్ని మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఎవరి అవసరాలు వాళ్ళవి ఎవరన్నా అవన్నీ వాళ్ళు చేసుకోవచ్చు. దాని గురించి మనం బయట వాళ్ళు ఏమేమో అనుకుంటారు, జరగచ్చు జరగకపోవచ్చు. అందరు అదే అని అనలేము, ఎవరు కాదు అని కూడా అనలేము. ఇవన్నీ యూనివర్సల్ స్టేట్మెంట్స్. ఏది ప్రాపర్ గా చెప్పడానికి ఉండదు, జనరలైజ్ చేయడానికి ఉండొచ్చు మ్యూచువల్ కాన్సెంట్ తోని. కానీ మనల్ని ఇన్వాల్వ్ చేస్తేనే మనకి అఫ్ కోర్స్. అందుకే నేను వీటిని మళ్ళీ ఇప్పుడు కొంచెం భయం కూడా ఉంది కంపేర్ టు ప్రీవియస్ థింగ్. ఇప్పుడు కొంచెం ప్రీవియస్ టైం చూసుకుంటే ఇప్పుడు మూమెంట్ వచ్చిన తర్వాత కొంచెం ఇవన్నీ ఇప్పుడు వాట్సాప్ అంటే స్క్రీన్ షాట్ తీసి పెడతాం. ఎవరి ఇజ్జత్ పోతుందో తెలియదు, ఎవరి భయం వాళ్ళది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాకు తెలిసి పెద్దగా జరగట్లేదేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ జరగలేదని కూడా నేను చెప్పడానికి వీలేదు, నాకు తారసపడలేదని చెప్పేసి ఏం జరగట్లేదని కూడా అనడానికి కూడా వీలేదు. ఎవరు ఎలా వాడుకోవాలో దాన్ని వాడుకునే. సినిమా అనేది చాలా మందికి రకరకాల ప్లాట్ఫామ్స్. కొందరు ప్యాషనేట్ తో వస్తారు, డైరెక్టర్స్ లైక్ యూ సో ప్యాషనేట్ టు మేక్ మూవీస్. కొందరు దాన్ని ఇంకో రకంగా వాడుకోవడాలు, రకరకాల వాడుకుంటూ ఉన్నారు దీన్ని. ఏంటంటే ఎవరు ఎట్లా వాడుకుంటారో వాడుకోవచ్చు. సో లేదని అనలేము, నాకు కనబడలేదు లేదని అనలేము, అలా ఉన్నదని కూడా నేను స్ట్రాంగ్ గా చెప్పలేను. అది ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ టు బి ఫ్రాంక్. ఇప్పుడు ఎక్కడైతే డిమాండ్ సప్లై ఉందనుకో, సో దట్ కీప్స్ హ్యాపెనింగ్. ఇప్పటి నుండి కాదు, ఈ నుండి దశాబ్దాల నుండి జరుగుతున్నది. సో ఇప్పుడు అలాగే ఇక్కడ సినిమా ఫీల్డ్ మనం ఎక్కువ లెన్స్ పెట్టి చూసినట్టుగా ఉంటుంది, ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది. అవును. సాఫ్ట్వేర్, అవును. సో ప్రమోషన్ కావాలి, అప్రైజల్స్ కావాలి. సో దే వాంట్ సంథింగ్ అండ్ దే వాంట్ సంథింగ్, డిమాండ్ సప్లై ఉంది అండ్ దే ఆర్ రెడీ అంటే ఉండొచ్చు. ఇట్స్ నాట్ సాఫ్ట్వేర్ అనేది కాదు, ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు ఎవరి వీక్నెస్, ఇప్పుడు ఒకరి వీక్నెస్ ప్రతి చోట ఇప్పుడు ఒకరి వీక్నెస్ ఉన్న వీక్నెస్ ని క్యాచ్ చేసుకోవడానికి ఇండస్ట్రీ అయినా ఉండొచ్చు. సో సినిమా ఫీల్డ్ ఏంటంటే గ్లామరస్ ఇండస్ట్రీ కాబట్టి పెద్ద కనబడుతూ ఉంటుంది కాబట్టి అందరు సినిమా ఫీల్డ్ ఇలా చూపిస్తారు. కానీ బట్ అంతటా ఉంది. ఇక్కడ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే అందరు బ్రాడ్ మైండెడ్ వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు. సినిమా ఫీల్డ్ అనగానే ముందే ప్రిపేర్ అయిపోయి వచ్చేటోళ్ళు ఉండొచ్చు. కొంతమందికి ఇంట్రెస్ట్ లేనప్పుడు బ్రో, అమ్మాయిలు అవ్వచ్చు ఎవరైనా, ఏ విధంగా వాళ్ళు అసలు హౌ టు రెస్పాండ్? ఇలాగా సాఫ్ట్ గా నో చెప్పడం కూడా తెలియాలి కదా. నో చెప్పడం తెలియాలి కదా. అంటే ప్రతిదీ మనం కొన్ని అవాయిడ్ చేయాలంటే కొన్ని నేర్చుకో తప్పదు. నో చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే నో చెప్పగలిగే ధైర్యం ఉన్నప్పుడే రావాలి. నేను అదే చెప్తాను. ఇప్పుడు కొంతమంది అడుగుతుంటాను నన్ను, హౌ టు డీల్ విత్ దిస్, హౌ టు డీల్ విత్ అంటే ఫస్ట్ నో చెప్పగలను నేర్చుకోవాలి. దట్స్ ఆల్సో అన్ ఆర్ట్. దాన్ని నేర్చుకొని రావాలి. దాన్ని ఎలా నేర్చుకోవాలంటే ఇంకా అది మనసులో నుండి రావాలి. ఆబ్వియస్లీ when you are really not ready to, not interested to do that, say no. That's all simple. So you can avoid unnecessary discussions further. ఆ ధైర్యం కూడా నాకు అది లేదు ఇది లేదు అన్నట్టుంటే సఫర్ అవుతారు. ఎవరైనా సఫర్ అవుతారు. ప్రతి ఒక్కరు ఎక్కడైనా సఫర్ అవుతారు. అదే అంటున్నారు. ఈ అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ప్రతి చోట ఉంటారు. అందుకే అంట ఇప్పుడు చాలా మంది అంటుంటారు కాస్టింగ్ కాల్స్ ఒరిజినల్స్ డూప్లికేట్స్ గ్రూపులు అలా అంటుంటారు. ఒరిజినల్ డూప్లికేట్ నాకు తెలియదు, వచ్చింది ఫార్వర్డ్ చేసిన, దాని ఆథెంటిసిటీని కనుక్కోవాల్సింది నువ్వే. నేను ఫార్వర్డ్ చేసి హెల్ప్ చేస్తున్నా, అట్లీస్ట్ జెన్యున్ అయితే అందరికి ఉపయోగపడుతుందిగా. జెన్యున్ కాదు, నేను ఎలా రెస్పాన్స్ అవుతాను? రెస్పాన్సిబుల్ అవుతాను కాను. బట్ అట్ ద సేమ్ టైం అన్ని కలిపి పెట్టిన తర్వాత మీరేం మింగుతారా? మీరు అన్నం వండుకొని కలుపుకొని తినాలి కదా. అందరు పక్కనే చేసి పెట్టారు, మీరు అనుకోండి. నేను చెప్తాను వెరీ జెన్యున్ బై అని నేను చెప్తాను, నాకు జెన్యున్ కనబడ్డాడు,
ఓకే. అమ్మాయి అప్రోచ్ అయినప్పుడు మేబీ తనలో ఒరిజినాలిటీ తనలో ఇంకోరు వచ్చినారేమో. నేను అది ఆ గ్యారంటీ నేనే ఎలా ఇస్తాను? ఇది వెరీ ప్రాక్టికల్. దిస్ ఐఎమ్ స్పీకింగ్ వెరీ ప్రాక్టికల్లీ. అవును. ఇప్పుడు ఎవరెవరికి గ్యారంటీలు, ఎవరిది వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాల్సిందే మ్యాటర్. ఎవరిది వాళ్ళు ఎక్స్పీరియన్స్ కావాల్సింది ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నిటిని. రైట్. చాలా మంది అంటుంటారు జెన్యునా కాదంటే. నేను చెప్పాను, జెన్యున్ చెప్పాను. టూ కైండ్స్ నువ్వే ఆఫ్ కనుక్కో. థింగ్స్ బ్రో. చాలా మంది మీరు అన్నట్టే అసలు కాస్టింగ్ కాల్స్ జెన్యున్ కాదు, ఇవన్నీ వెళ్తా ఉంటాయి, జస్ట్ పబ్లిసిటీ కోసం పెడతారు అని గివ్ అప్ చేసిన వాళ్ళు ఉంటారు. Hmm. కొంతమందిని విన్నాను Hmm. ప్యూర్ గా అసలు గివ్ అప్ చేయకుండా ట్రై చేసి త్రూ కాస్టింగ్ కాల్స్ పెద్ద పెద్ద సినిమాల్లో ఛాన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. Yes, of రెండు course. ఉన్నాయి. ఉన్నారు. యా ఉన్నారు. అట్లా ఉన్నారు, ఇట్లా ఉన్నారు. ఇప్పుడు తేజ గారు పెట్టినప్పుడు అప్పుడు జయం కానివ్వండి, అది మరి అంత కానివ్వండి, కొత్త ఇవి వాళ్ళే కదా. ఇప్పుడు హీరో అంటే మేబీ వాళ్ళ మధ్య ఒప్పందాలతో హీరోలది ఎట్లా ఒప్పందాల మీద నడుస్తుంది. డైరెక్ట్ ఇంత క్రౌడ్ లో హీరో పిక్ చేసుకోవడం జరగదు. To be frank. మిగతా అంతరైతే క్రౌడ్ లో పిక్ చేసుకున్నదని. అవును, ట్రూ. సో ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది. కాకపోతే అది రకరకాలు ఉంటుంది అనమాట. కొందరికి వీళ్ళందరినీ ఇప్పుడు వాళ్ళ దగ్గర డైరెక్షన్ టీం ఉంటుంది కదా. ఆ డైరెక్షన్ టీమ్ లో ఉన్న రిఫరెన్స్ లను క్రాస్ చేయగలిగి వెళ్ళగలిగితే ఒక పెరిమీటర్ ఉంటుంది. ఫస్ట్ డైరెక్టర్ గారు ఎవరు అనుకుంటున్నారు, పలానా హీరో హీరోయిన్ అనుకుంటారు, అదొకటి. తర్వాత ఇంకా నెక్స్ట్ సెకండరీ లెవెల్, ప్రైమరీలో అన్ని డైరెక్టర్ గారు అనుకుంటారు. ప్రైమరీలో కూడా వీళ్ళు కొత్త వాళ్ళని తీసుకోవాలనుకునే ఆలోచన ఉంటే డిఫరెంట్. అప్పుడు కొత్త వాళ్ళని తీసుకునే ఆలోచన ఉంటుంది, ఇమ్మీడియట్ కో డైరెక్టర్ వాళ్ళు చూసుకుంటారు కొత్త వాళ్ళని. ఎప్పటి నుండో ప్రతి డైరెక్టర్ కి కొందరు 100 మంది చేజింగ్ చేస్తా ఉంటారు. ఎప్పటి నుంచో ట్రావెల్. సార్ ప్లీజ్ సార్ ప్లస్ అరే ఒకసారి అవకాశం ఇద్దాంలే కొత్తోనికి అని. వీటన్నిటి రిఫరెన్స్ అన్నిటిని పోయి మళ్ళీ ఒకవేళ క్యాస్ట్ డైరెక్ట్ పెట్టుకోకపోతే ఈ రిఫరెన్స్ లను పోయి జనరల్ ఆడిషన్ కి వచ్చిన వాళ్ళు పిక్ చేసుకోగలిగితే అది పాసిబిలిటీ అనేది చాలా తక్కువ పాసిబిలిటీ. బట్ స్టిల్ దేర్ ఇస్ అ పాసిబిలిటీ. మనం బతికేదో హోప్ మీదనే కదా. లాస్ట్ మినిట్ లో ఎవరైనా డ్రాప్ అవ్వచ్చు అంతే. ఇలాంటివన్నీ చాలా జరుగుతుంటాయి. లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయిపోయి చాలా జరుగుతాయి. కొన్ని ఆడిషన్స్ కొంతమంది చెప్తా ఉంటారు, ఆ ఆడిషన్ సెలెక్ట్ అవ్వలేదు కానీ ఆ ఐడియా గుర్తుపెట్టుకొని ఇంకో సినిమాకి నాకే ఎక్స్పీరియన్స్ అయింది. యాక్చువల్గా నాకు యాక్టర్ గా నేను ప్యారలల్ గా ట్రై చేస్తా ఉంటాను. ఈ చోటా భీమ్ అని చెప్పేసి సినిమా వచ్చింది, మన యానిమేషన్ మూవీ. మన తెలుగు వాళ్ళే ప్రొడ్యూసర్స్. ముఖేష్ చాబ్రా దానికి క్యాష్ డైరెక్టర్ చోటా భీమ్ కి. ఇక్కడికి వచ్చారు. ముఖేష్ చాబ్రా వాళ్ళ టీం ఇట్లా క్యాష్ డైరెక్టర్ ఉన్నాను కాబట్టి నాకు తెలిసి ఆర్టిస్ట్ పంపించాడు అన్న. నేను కొంత రిఫర్ చేసిన. అట్ ద సేమ్ టైం నేను కూడా వెళ్ళి ఆల్ ఏజ్ కేటగిరీ రిక్వైర్మెంట్స్ ఉన్నా నేను కూడా వెళ్ళి ఆడిషన్ ఇచ్చిన. అక్కడ ఆడిషన్ వర్కౌట్ కాల. బట్ సేమ్ దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు నాకు సిటాడెల్ హనీ బన్నీలో ఆపర్చునిటీ వచ్చింది నాకు. సేమ్ సిటాడెల్ హనీ బన్నీ కూడా వాళ్ళే, సమంత వరుణ్ ధావన్. ఇది చూసి వాళ్ళు దే టుక్ మీ ఫర్ ఏ క్యారెక్టర్ అండ్ షూటింగ్. అంటే నేను అదర్ దాకా మనం వినడమే, నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది. అందుకే చెప్తా, ఏ ఆడిషన్ కూడా వేస్ట్. ఆడిషన్ ఇస్తూనే ఉండండి, మీరు ఆడిషన్ ఇస్తూనే ఉండండి. ఇక్కడ ఏ ఆపర్చునిటీ వస్తుందో nobody knows. ఆడిషన్, నేను సినిమా ఆపర్చునిటీ కంటే ముందు నేను ఆడిషన్ అనేది ఒక ఆపర్చునిటీ లాగా చూస్తా. నిజమే కదా. అందుకే అందరికి చెప్తా, ఆడిషన్ ఇవ్వండి. తర్వాత సంగతి తర్వాత రెండు స్ట్రాంగ్ పాయింట్స్ చెప్తా. మన త్రూ ద్వారా కూడా మరొకసారి చెప్తున్నా, ఆడిషన్స్ ఇవ్వండి, మర్చిపోండి. ఇంకోటి, సినిమాలో యాక్టింగ్ చేశారు, డైలాగ్ చెప్పారు, అన్ని చెప్పారు, చెయ్యండి, మర్చిపోండి. బాగా హోప్స్ పెట్టుకొని అయ్యో నేను ఫ్రేమ్ లో కనపడుతున్నాను, నేను అది కనపడుతున్నాను, షూటింగ్ చేయండి, మర్చిపోండి. వచ్చినప్పుడు చెప్పుకోండి. నేనైతే స్ట్రిక్ట్ గా ఫాలో అవుతా. నాకు తలనొప్పి ఉండదు. ఇంకా తలనొప్పి ఉండదు. ఆడిషన్ ఇచ్చేసి మర్చిపోతే ఎవరో ఫోన్ చేసేస్తే వాళ్ళు ఫలానా ఆడిషన్ ఇచ్చినావు అంటే ఎన్నో ఇచ్చిన, అందులో ఎవరు పిలుస్తున్నారు అని చెప్పేసి కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. వాళ్ళు సెలెక్ట్ అయినారు, షార్ట్ లిస్ట్ అయినారంటే ఖుష్ ఖబరి. ఇచ్చేలా మర్చిపోవాలి. ఎందుకంటే ఒక్కో క్యారెక్టర్ కి ఎన్నో సోర్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా, డైరెక్టర్ రిఫరెన్స్లు, కో డైరెక్టర్ రిఫరెన్స్లు, అసోసియేట్ డైరెక్టర్ రిఫరెన్స్లు, డిఓపి నుండి రిఫరెన్సెస్లు. ఫస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బయట కోఆర్డినేటర్ నుండి రిఫరెన్స్లు, ఇవన్నీ మళ్ళీ జనరల్ ఆడిషన్. డేటాబేస్ లో ఎక్కడ నుండి ఎక్కడ పోతుంది. బట్ నాకు గుడ్ అంటే ఇవ్వాలి, మర్చిపోవాలి. అది అందరికి నేను అడ్వైజ్ చేస్తాను. షూటింగ్ అయిన తర్వాత కూడా, షూటింగ్ అయింది ఉంటే మంచిదే, నీ సీన్ ఉంటే మంచిదే, పాజిటివ్ ఉందా తప్పేం లేదు. అలా అని చెప్పేసి దాని ఇంక అయిపోద్ది, అది రాగానే నాకు లైఫ్ చేంజ్ అయిపోతుంది, నాకు బ్రేక్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయకు అని చెప్తాను. ఎక్స్పెక్ట్ చేయకపోతే బాగుంటుంది. ఇది కాకపోతే ఇంకోటి మరి సినిమా ఫేటే అంత, సినిమా యాక్టర్స్ ఫేటే అంత. యు నెవర్ నో. రెండు హ్యాపీగా ఉండడానికి 2 సూత్రాలు. ఆడిషన్ ఇచ్చేసి మర్చిపోండి, యాక్టింగ్ చేసిన తర్వాత కూడా మర్చిపోండి. నో ఎక్స్పెక్టేషన్స్, ఎక్స్పెక్టెన్సీ మేనేజ్మెంట్. అదే ఇది నేను ఎందుకంటే ఇంత ముందు కూడా చెప్పినట్టు కొంచెం
సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ అప్రోచ్ ఉంటుంది. ఓకే. ఓకే. ఇదంతా ఎక్స్పెక్టెన్సీ మేనేజ్మెంట్ అంటాం. ఎక్స్పెక్టెన్సీ మేనేజ్మెంట్ మీద వరల్డ్ లెవెల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవుతాయి. ఓకే. ఎక్స్పెక్టెన్సీ మేనేజ్మెంట్ అని ఇట్స్ ఎ కంటెంట్ ఫర్ ట్రైన్ దాని మీద మీకు కార్పొరేట్స్ లో కానివ్వండి అన్ని చోట్ల ట్రైనింగ్ ఇస్తారు. ఇట్స్ ఎ సబ్జెక్ట్. ఓకే. ఎక్స్పెక్టెన్సీ మేనేజ్మెంట్ అనేది ఒక సబ్జెక్ట్. ఓకే. ఎమోషనల్ మేనేజ్మెంట్ దాన్ని మీరు ఇన్కార్పొరేట్ చేస్తున్నారు. సాధ్యమైనంత మీ craft లో. మటుకు సాధ్యమైనంత మటుకు చేస్తాను. ఎందుకంటే Important. నేను ఐ గాన్ త్రూ ఆల్ దీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. పెద్ద గొప్ప బట్ లక్కీ ఏంటంటే చాలా మందితో కంపేర్ చేస్తే ఐ హావ్ సీన్ ఎనఫ్ వరల్డ్. చాలా వరల్డ్ చూసాను, చాలా ఎక్స్పీరియన్స్, విపరీతంగా ఎక్స్పీరియన్సెస్ అయినాయి. బ్యాడ్ గుడ్ ఎవ్రీథింగ్ అయినా. సో అవన్నీ మనకు అయిన ఎక్స్పీరియన్స్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకోకపోతే దాన్ని బేస్ చేసుకుని ఫీడ్బ్యాక్ తీసుకుని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అందుకని సాధ్యమైన కూడా చెప్తా ఉంటుంటా. లక్కీ ఏంటంటే నా ఏజ్ కు చాలా మంది రెస్పెక్ట్ చేసినట్టు దే లిసన్ టు మీ. సో క్యాష్ డైరెక్టర్ కాబట్టి కొంచెం వింటారు. గుడ్ పాజిటివ్. అలా సాధ్యమైన గైడ్ చేసే వాళ్ళు దొరకాలి కదా. దొరకరు. actually. మీకు Yeah. మీకు ఎగ్జాంపుల్ పని ఒకటండి. అయిపోయిందా అయిపోయింది అన్నట్టు. ఎవరు చెప్పి మీకు ఆడిషన్ బాగుందా అని చెప్పారు, బాగాలేదు అని చెప్పారు. మీరు జనరల్ ఆడిషన్స్ కానీ అటెండ్ అయిపోతే వాళ్ళకి టైం, పాపం వాళ్ళకి టైం ఉండదు. మనం వాళ్ళనే వాళ్ళే ఏడీస్ ఉంటారు. ఎన్ని ఆడిషన్స్ వచ్చినాయి, ఇవాళ 100 ఆడిషన్లు వచ్చినాయి, ఇవాళ టార్గెట్ ఇవాళ నాకు ఎంత డేటాబేస్ కావాలి, అంటే తర్వాత మళ్ళీ సార్ట్అవుట్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి నాకు ఇవాళ నువ్వు ఏం చేస్తుంది, నాకు 200 ఆడిషన్ కావాలంటాడు. ఏం చేస్తారు వాళ్ళు? 1 minute టైం లేదు, హాఫ్ మినిట్లో ఏం చెప్పాలి వాళ్ళు టేక్ ఆఫ్. ఇక అందులో ఎవరన్నా ఎక్స్ట్రాడినరీగా ఉండి ఉంటే తప్పితే దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. దాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాం. చూద్దాం. అప్కమింగ్ వాళ్ళు బ్రో అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళని వాళ్ళు ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి. ఒకప్పుడు పోర్ట్ఫోలియోస్ ఉండేవి, Yeah. ఫోటోస్ ఉండేవి. ఇప్పుడు కూడా చాలా మంది కొంతమంది తెలుసుకొని వస్తారు. ఒక షూట్ చేసుకొని మంచిగా పోర్ట్ఫోలియో ప్రిపేర్ చేసుకొని వస్తారు. యాజ్ అ డైరెక్టర్ నాలాంటి వాళ్ళు కానీ మీకు కానీ ప్రెజెంటబుల్ గా ఉంటే ఒక మంచి ఇంప్రెషన్ పడుతుంది. కొంతమంది తెలియదు ఆ విషయం, ఎలా పడితే అలా పంపిస్తా ఉంటారు. మేబీ టాలెంటెడ్ అయి ఉండొచ్చు. సో ఎలా అప్రోచ్ అవ్వాలి అసలు వాళ్ళని? అసలు ఈ కొన్ని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ అవి ఉన్నాయి. పెద్ద పెద్ద ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో వాళ్ళు చెప్తారు, ప్రెజెంటేషన్ స్కిల్స్ గురించి చెప్తారు. చిన్న చిన్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, లేదంటే ఇప్పుడు థియేటర్ వర్క్ షాప్స్ అవి ఉంటాయి. అవి కూడా నేర్చుకోవడానికి మంచి పాయింట్స్, మంచి ప్లేసెస్ అవి. కాకపోతే ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్, అప్రోచ్ స్కిల్స్ అనేవి కొన్ని ఉంటాయి. అది వాటి మీద చాలా తక్కువ మంది చెప్తారు. సింపుల్ ఏం లేదండి. ఒక పర్సన్ ని, ఒక డైరెక్టర్ ని అప్రోచ్ అవుతున్నారు, డైరెక్టర్ నంబర్ దొరికింది, అసోసియేట్ డైరెక్టర్, కో డైరెక్టర్ నంబర్ దొరికింది. ఈ విసిగించకుండా ఉండగలిగితే చాలు. మళ్ళీ ఎందుకంటే ఫోన్లు చేయడం అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఫోన్లు ఎత్తడానికి రకరకాల నంబర్ ఆఫ్ ఫోన్స్ వచ్చి వాళ్ళకి ఒక రకమైన సిండ్రోమ్ లో వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకే మెన్షన్ చేస్తున్నారు కాస్టింగ్ డు నాట్ కాల్ వాట్సాప్ అని క్లియర్ గా పెడుతున్నారు. నేను కూడా అదే పెడతా. ఆబ్వియస్ నాకు ఈ ఫోన్ ఇప్పుడు యాక్చువల్ గా ఐ హావ్ అండర్ కాస్టింగ్ వచ్చిన తర్వాత విపరీతంగా మొబైల్ యూసేజ్ అయ్యి ఐ హావ్ అండర్ గాన్ ఐ సర్జరీ. ఇంకోటి కూడా వెళ్ళాలి. సో నాకు విపరీతంగా ప్రెషర్ పడుతుంది మొబైల్ వల్ల. అందరి పరిస్థితి అదే కదా పాపం. సో అందుకే వాళ్ళు కాల్ చేయదంట. కాల్ చేస్తే ఇంకా అడిషనల్ తలనొప్పి. సరే కాల్స్ ఏముంటది సార్ నాకు ఆపర్చునిటీ, అంతేగా, సరే చూస్తాను వీలన్నాడు, ప్రొఫైల్ పంపించు. ప్రొఫైల్ కొన్ని. సో ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ లలో, అప్రోచ్ స్కిల్స్ లలో కాల్ చేయకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ పెట్టండి, ఎనీ నెంబర్ ఆఫ్ టెక్స్ట్ పెట్టండి. ఇక అందులో టెక్స్ట్ పెట్టమన్నారు కదా అని చెప్పేసి డైలీ గుడ్ మార్నింగ్ చెప్పడం, గుడ్ ఈవినింగ్ చెప్పడం కూడా ఇరిటేషన్. మళ్ళీ అదో ఇరిటేషన్. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఒక ఫోటో పంపిస్తారు, యాక్టర్స్ ఫోటో పంపిస్తారు, వీడియోలు పంపిస్తారు, లేదా గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ నెలల తరబడి పెట్టినారు. మీ ఫోటోలు అవి ఎక్కడికో పైకి వెళ్ళిపోతాయి. ఎగ్జాక్ట్లీ. చూడడానికి ఉండదు అక్కడ. ఓ టైంలో ఏమైతే అవి ఎరేజ్ అయిపోతాయి, అవి డిలీట్ అయిపోతాయి. అవాయిడ్ చేయాలంటే ఊరికే విసిగించకూడదు. అది ఫస్ట్ పాయింట్. దీన్ని ఎవరు జనరల్ చెప్పరు. ఇదంటే నేను కాస్టింగ్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. ఎందుకంటే విసిగిస్తే ఏమవుతుందంటే బ్లాక్ పెట్టేస్తే వాడికి వచ్చే ఆపర్చునిటీ పోయినట్టుగా. ఉండండి, టచ్ లో ఉండండి. అలాగని చెప్పేసి టచ్ లో ఉండకుండా కూడా ఉండొద్దు. ఉండాలి, అప్పుడప్పుడు ఉండాలి. అవసరమైతే నా ప్రెజెంట్ లుక్ ఫోటో పంపించడం. ప్రీవియస్ లుక్ ఈ లుక్ తేడా ఉండదు. ఇప్పుడు ఏంటంటే రీసెంట్ గా నాకు ఇదే ఎక్స్పీరియన్స్ అయింది. ఇది కూడా మళ్ళీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. కోర్టు మూవీ కో డైరెక్టర్ నాకు బాగా తెలుసు, రమణ గారని. ఎప్పటి నుండి భీమిలి కబడ్డీ చేసేటప్పటి నుండి తెలుసు. మధ్యలో ఎందుకో డిస్కనెక్ట్ అయింది. ఏమైందో నంబరు డిస్కనెక్ట్ అయింది. నేను కాస్టింగ్ వచ్చినాను. మధ్య నేను కూడా, అంటే నా మిస్టేక్ కూడా ఉంది. నేను చాలా మంది టచ్ లోకి వెళ్ళలేదు. నేను నేనే తోపుగాని కదా అని అనుకున్నా, కానీ ఇప్పుడు ఒప్పుకుంటున్నా అంటే ఒకటి వచ్చింది. కాస్టింగ్ లో ఉన్నాను కదా, నేను టచ్ సో మిస్ అయిపోయింది. తర్వాత మన కోర్టు సినిమా వస్తే ఆయన పేరు కనబడి, అంటే నాకు గుర్తులేదు. కాస్టింగ్ అంటే పనులలో కూడా మర్చిపోయి టచ్ లో లేకపోయేసరికి తర్వాత కలిసి కోర్టు సూపర్ హిట్ అయింది. వెళ్ళి కలిసిన తను చెప్పాడు, ఒకటే చెప్పాడు, కిరణ్ నేను పెట్టుకోకూడదనే ఫీలింగ్ ఏం లేదు నాకు, కానీ ప్రొఫైల్ లేదు, అసలు నువ్వు టచ్ లేవు. నాకు తెలుసు నువ్వు టచ్ లేవు. ఎప్పుడు ఆ టైంలో ఇప్పుడు వందల ప్రొఫైల్ వచ్చినప్పుడు తెలిసినోడు కూడా గుర్తుండడు. మళ్ళీ టచ్ ఆ గుంపులలో ఉంటేనే చాలా ట్రూ నిజమే.
ఆ టచ్ లేకపోయేసరికి మిస్ అయ్యేది. టచ్‌లో ఉండాలని చెప్పేసి రోజు విసిగించడం కూడా ఉండకూడదు. ఈ 2 బాగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి టచ్‌లో ఉండడం అనేది. అదొక గేమ్ అది. యెస్. సో, అదొకటి. ఇంకొకటి ఇది అప్రోచ్ స్కిల్స్ అనుకోవచ్చు హ్మ్. దీన్ని. అప్రోచ్. హ్మ్. ప్రెజెంటేషన్ స్కిల్స్. హ్మ్. మరి అప్రోచ్ ఎట్లా అంటే ఫోటోస్ ఉంటాయి. హ్మ్. నీట్ ఫోటోస్ ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తాను హ్మ్. నేను ఫోటోస్ సార్ నేను ఆ హీరోతోని దిగిన, ఈ హీరోతోని దిగిన ఎందుకు స్వామి మాకెందుకు? ఎందుకు? ఈ హీరోతోని దిగితే మాకెందుకు? హ్మ్. ఫస్ట్ నీ టాలెంట్ ఏదో చూపెట్టు. నీ టాలెంట్ ఎలా చూపెట్టాలి? హ్మ్. యాక్టింగ్ చేసి చూపెట్టాలి వీడియో ఒకటి. నేను ఇలా యాక్టింగ్ చేయగలను చూపెట్టాలి. అంతేగాని డ టిక్‌టాక్‌లో అక్కడేదో పాటొస్తుంటే ఈ పాటకి ఇక్కడ యాక్టింగ్ చేస్తా ఉంటాడు. అదే చేస్తుంటే అప్పుడు ఒరిజినల్ టాలెంట్ ఎక్కడ బయటపడుతది? అవును. అక్కడ ఒక డైలాగ్ వస్తది. ఏదో 'బాలయ్య బాబుది' అఖండాది డైలాగ్ వస్తుంది. ఇక్కడ ఈయన లిప్ మూవ్‌మెంట్ ఇస్తా ఉన్నాడు. దాన్ని రీల్‌గా పెట్టాడు. హ్మ్. అందుకే మేము స్ట్రిక్ట్‌గా అవాయిడ్ రీల్స్ అనేది అందుకే. అవును. రీల్స్ రీల్స్‌లో గూడా ఓన్ వాయిస్ ఉన్న రీల్స్ వేరు. అవును. కానీ వీళ్ళు ఇవి పెట్టి ఏమవుతుందంటే ఒరిజినల్ రీల్స్‌ని గూడా అవాయిడ్ చేసేంత హ్మ్. సిట్యుయేషన్ తీసుకొచ్చారు. అవును. రీల్స్ యాక్చువల్లీ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లాట్‌ఫార్మ్. షార్ట్ వీడియో యెస్. టక్కన వాళ్ళు చూసేస్తారు. జడ్జిమెంట్ వచ్చేస్తది వాళ్ళకక్కడ. కానీ ఈ పిచ్చి అని పెట్టేసరికి ఏందంటే ఒరిజినల్ రీల్స్ కూడా దెబ్బపడుతుంది. అందుకే ఆ! ఒరిజినల్ పంపించుకోవచ్చు. అవును. అది ఒకటి. రీల్స్ పంపించడం అంటే వేరే డబ్ స్మాష్ రీల్స్ హ్మ్. పంపించుకోవడం ఒకటి. సెల్ఫీలు టిక్ టిక్ అని సెల్ఫీలు తీసుకోవడం. సెల్ఫీలు హ్మ్. కూడా నాట్ అలౌడ్. ఎందుకంటే ఆ సీరియస్‌నెస్ చూపెట్టదు. నువ్వు ట్రూ. ఫోటో కావాలంటే టక్కని తీసుకున్నాడు. సోషల్ సోషల్ లైఫ్ లీడ్ చేస్తున్నావు. ఎవరికొకరిని చెప్పించి ఫోటో దిగి బాబు అంటే అయిపోతుంది. హ్మ్. అంటే సీరియస్‌నెస్ కనబడదు. సెల్ఫీలతోని మీకు అది ఎందుకంటే మీకు డిస్టెన్స్ గాని ప్రాపర్‌గా ఉండదు. అండ్ ఎస్పెషల్లీ నేనెలా చూస్తానంటే సెల్ఫీ అనిపిస్తుంది. తీసుకునేవాళ్ళు సీరియస్ పర్సన్ కాదని అనిపిస్తది నాకు. హ్మ్. సంబడి టేక్ సమ్ టైమ్. ఒక గంట సేపు తీసుకో టైం. హ్మ్. గంట సేపులో ఒక ఫోటో ఎవరైనా దొరకరా బాబు ఒక ఫోటో ఫ్రెండ్ ఎవరో ఉంటారు కదా! అవును. పూర్తి అడవిల నిర్మానుష్యమైన ప్రదేశంలో లేం కదా! అవును. సో, సెల్ఫీలు అవాయిడ్ చేసేది కూడా. మళ్ళీ ఆ నల్ల కళ్ళద్దాలు పెట్టుకునే ఫోటోస్, హ్మ్. షేడ్స్ పెట్టుకునే ఫోటోస్. ఫస్ట్ ఎవరైనా ఒక మనిషిని చూస్తే కళ్ళు చూస్తారు. యాక్టర్ యాస్ యూ నో బెటర్. అవును. ట్రూ. ఫస్ట్ ఐస్ గనక ఇంప్రెస్ చేసినాయా గోస్ ఫర్ ద యాక్టింగ్ ఎలా చేస్తాడు. హ్మ్. అరే! ఐస్ ఏంటి కొంచెం వెరైటీగా ఉన్నాయా క్యాండిడేట్. ఐసే ఎవరినైనా కూడా ఈవెన్ సినిమాకే కాదు. హుహు. ఇప్పుడు వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు లవ్‌లో పడాలన్నా ఐస్ అని అంటారు. సో, ఐస్ ఆర్ సో ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ ఐస్ మీరు కవర్ కవర్ చేసుకుంటా చేస్తే ఉంటే ఎలా జడ్జ్ చేస్తాం? ఎలా? ఎలా యాహ్! జడ్జ్ చేస్తారు? ఇవన్నీ చెప్పరు. ఇవన్నీ ఎవరు చెప్తారు? మేము చెప్పాల్సిందే. ఇప్పుడు మీ చెప్పలేక మాధ్యమం ద్వారా తెలియాల్సిందే. సింపుల్‌గా నో ఇవి చెప్పేయడం వల్ల ఆ! పాపం ఇవన్నీ వాళ్ళకి రీజన్ ప్రెజెంటేషన్ తెలీదు. స్కిల్స్‌లో ఇవన్నీ ఉంటాయి. గ్రూప్ యాహ్! ఫోటోలు పెడతారు. నేను గ్రూప్ హ్మ్. ఫోటోలో అక్కడ ఎవరు నువ్వు అనేది ఎక్కడ తెలిసేది? మనకి టాస్క్ ఇస్తున్నట్టు. ఆ! ఇవన్నీ ఏదో మళ్ళీ ఫ్లిప్ చేయకుండా పెడతారు. అంటే నేను ఇట్లా చూడాలన్నమాట. ఇవన్నీ సీరియస్ అప్రోచ్ కాదిది. హ్మ్. ఏమైద్దంటే ఇవన్నీ ఎప్పుడైతే వందల ప్రొఫైల్ వచ్చినప్పుడు ఇలాంటివి టక్కన తీసేస్తారు కదా! పక్కకు పెట్టేస్తారు. వందల ప్రొఫైల్స్ వస్తాయి. హ్మ్. సార్ట్ ఔట్ చేస్తా ఉన్నారు. ఇలాంటివి వస్తే మళ్ళా మీకు మెసేజ్ పెట్టి బాబు మంచిగా పంపించేంత ఓపిక కూడా ఉండదు. హ్మ్. ఇంక మాకేందన్నా అప్పుడు ప్రామిసింగ్ అనిపిస్తుంది. పాపం వీడేదో మిస్టేక్ చేస్తున్నాడు. పాపం వీనికి ఎవరికి తెలీదు. హ్మ్. పాపం కొంచెం ఎడ్యుకేట్ చేద్దామన్న ధోరణితో నేను చాలా మందికి చెప్తా. ఓకే. స్టాప్ సెండింగ్ ఇలాంటివి పంపించకు హ్మ్. అని చెప్తా. పాపం చాలా మంది కూడా సారీ సార్ అంటారు. ఇంత ఓపిక ఎవరికుంటది? నిజంగా చెప్పాలంటే విపరీతంగా నేను చాలా మందికి చెప్తా నేను. ఇంకోళ్ళైతే చెప్పను కూడా చెప్పరు. మీరు టక్కని బ్లాక్ చేసి రైట్. నిర్దాక్షిణ్యంగా బ్లాక్ చేసేస్తారు. ఒక మంచి సోర్స్ పోగొట్టుకున్నట్టే వాళ్ళు. కదా! ఎవరు నెక్స్ట్ బిగ్ థింగ్ ఎవరైతారో తెలీదు. సో, ఎందుకే ప్రెజెంటేషన్ స్కిల్స్, అప్రోచ్ స్కిల్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఫోను చేయొద్దు. టచ్‌లో ఊరికే విసిగించకొద్దు. టచ్‌లో ఉండాలి. మర్చిపోకుండా వాళ్ళు మనం మర్చిపోకుండా చూసుకోవాలా. ఈ ప్రెజెంటేషన్ ఫోటోస్, వీడియోస్ చాలా కేర్‌ఫుల్. ఇప్పుడు హ్మ్. మేము ఆడిషన్స్ వీడియోస్ అడిగినప్పుడు బాలీవుడ్ హ్మ్. యాడ్ ఫిల్మ్స్ వచ్చినప్పుడు కంపల్సరీ హారిజాంటల్ ఫార్మాట్‌లో వీడియో అడుగుతారు. ఓకే. ఎందుకంటే వాళ్ళు పెద్ద స్క్రీన్ మీద తీసుకుంటారు. హ్మ్. హారిజాంటల్ ఉన్నప్పుడు ఫుల్ కనబడుతుంది. అప్పుడు రీల్స్ పంపిస్తే ఎలా అవుతది? రీల్స్ అందుకే హ్మ్. చెప్తున్నా. రీల్స్ పంపించొద్దు. ప్లస్ వర్టికల్ ఫార్మాట్‌లా సో, హ్మ్. ఇవన్నీ అప్రోచ్‌కి అంటే మేము కంపల్సరీ పెడతాం. అందరికి హ్మ్. మీరు వర్టికల్ ఫార్మాట్‌లో పంపించొద్దు. హారిజాంటల్ ఫార్మాట్‌లో పంపించండి. హ్మ్. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పటికి కూడా ఎక్స్‌పీరియన్స్‌లోళ్ళు కూడా 15 ఏళ్ల నుండి అప్రోచ్ అవుతున్నోళ్ళు కూడా ప్రాపర్‌గా కాస్టింగ్ పోస్టర్ చదవరు. మేల్ అన్న చోట ఫీమేల్ రెస్పాండ్ అవుతారు. ఫీమేల్ అన్న చోట మేల్ రెస్పాండ్ అవుతారు. హ్మ్. ఏజ్‌ని చూడరు. కాస్టింగ్ పోస్టర్ వస్తే ఇంక ఎగబడిపోతారింక. మళ్ళా నేను వాళ్ళకి చెప్పాలి. అరే! ఫీమేల్ అనంటే సారీ నేను చూడలేదు. ఇది ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే ఇరిటేషన్ చేస్తాడు. చూడాలి అవును. ఇంకా ప్రాపర్‌గా చదవండి. మళ్ళా ప్రతి పోస్టర్ పెట్టినప్పుడు ప్లీజ్ రీడ్ ఇట్ కేర్‌ఫుల్లీ అనంట. ఓకే.
నాకు ఎట్లా చూస్తానంటే అబ్బాయిలు ఒక అన్క్వాలిఫైడ్ వాళ్ళు రెస్పాండ్ కాకపోతే చాలు పోయి నేను ఐఎమ్ హ్యాపీ అన్నట్టుగా అనుకుంటాను. బట్ స్టిల్ అన్డిజర్వ్ అవుతా అన్క్వాలిఫైడ్ ఉంటాయి ఇవన్నీ రెస్పాండ్ అవుతారు. ఇరిటేషన్, ఇవన్నీ ఏంటంటే ఇరిటేషన్ పాయింట్స్. ట్రూ ఈ ఇరిటేషన్ అవాయిడ్ చేయగలగాలి. ఎందుకంటే ఇట్స్ వాళ్ళ ఎదుటి వాళ్ళు సార్ట్అవుట్ వాళ్ళ టీమ్ ని సాధ్యమైనంత మటుకు ఒక రైట్ స్టేట్ ఆఫ్ మైండ్ లో పెట్టగలగాలి. ఏది పెట్టినా ఏది నెగిటివ్ అయినా కూడా టక్కన అంటారు. వాళ్ళకి ఓపిక ఉండదు, మళ్ళీ వెళ్ళి వీళ్ళని ఓపిక ఉండదు. సో అందుకే అంటావు మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఆడిషన్ ఇచ్చినప్పుడు కూడా ఏదన్నా ఒకటి కంపల్సరీ ఓన్ గా ప్రిపేర్ అయ్యి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ఓకే. సో దానివల్ల ఏంటంటే బేసిక్ యాక్టింగ్ ఎలా చేయగలుగుతున్నాడు అని చెప్పేసి. అంటే ఇప్పుడు కొందరు ఏంటంటే నేను ఇన్ని సినిమాలు చేసినా నేను ఇంకా ఆడిషన్స్ ఇవ్వాలని అంటారు. బ్రేక్ వచ్చేదాకా తప్పదు ఏం జరిగింది మరి, లేదంటే యూ విల్ బి అన్నోటిస్డ్. కొద్దిగా కన్ను మూసుకుని ఇంకోళ్ళు వచ్చేసి ఆ ప్లేస్ ని రీప్లేస్ చేస్తారు. అట్లా చాలా కాంపిటీషన్ అసలు. సో కంపల్సరీ ఏదన్నా ఒకటి ఓన్ గా ఆడిషన్ ప్రిపేర్ అయిపోయి ఉంటే అదే అన్ని చోట్ల ఇవ్వండి, ఇంకా పర్ఫెక్ట్ అయిపోతారు కదా. తర్వాత అప్పుడు వాళ్ళకి నచ్చి స్క్రిప్ట్ లో ఏదైనా చేయమనో ఇది చేయమంటే ఈజీ అయిపోతుంది. అంతేగాని నేను స్క్రిప్ట్ ఇస్తేనే చేస్తాను అనేటు వాళ్ళు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా లైమ్ లైట్ లో రాలే వాళ్ళ ముచ్చటే చెప్తున్నాను. ఈ లైమ్ లైట్ కి వచ్చినాక ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ఇట్. లైమ్ లైట్ రాకముందే ఇన్ని కండిషన్స్ పెడతా ఉంటారు అనమాట. సో సాధ్యమైనంత మటుకు అంటే అట్ ద సేమ్ టైం డెస్పరేట్ గా ఉండకూడదు అనేది ఒక డెస్పరేట్ గా కూడా ఉండకూడదు, అట్ ద సేమ్ టైం ఇగ్నోరెంట్ గా కూడా ఉండకూడదు, మెయింటైన్ చేయాలి మధ్యలో. ఎస్ అది ఆ డిఫరెన్స్ తెలియాలి. ఇప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటిది, జనరల్ ఆడిషన్ అడుగుతున్నారు. జనరల్ ఆడిషన్ అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే అన్ని ఒకే టైప్ లో వీడియోలు తీసుకొని ప్రెజెంట్ చేసుకుందాం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు వీడియో లింకులు పంపించినాం అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఒక ప్రెజెంట్ ఒక ఫోల్డర్ పెట్టుకొని ప్రెజెంటేషన్ ఇవ్వాలి డైరెక్టర్ అనుకుంటారు. వాళ్ళు కూడా ప్రెజెంటేషన్ ఇవ్వాలి డైరెక్షన్ టీం వాళ్ళు. అన్ని ఒకటే ఫార్మాట్ లో ఉంటే బాగుంటుంది అనుకొని వాళ్ళు అక్కడ చేయండి అని అంటారు. నేను 100 వీడియోలు చేసినా నేను మళ్ళీ ఇక్కడ జనరల్ ఆడిషన్ ఇవ్వాలని వీళ్ళు అంటారు. సరే ఓకే మేము చెప్తామని అంటారు. అయిపోయినట్టు ఇచ్చేయండి, ఇవ్వండి. ఇస్తే మంచిగా ఉందా అనుకోండి, వెరైటీ కనపడతా ఉన్నాడే. ఇవ్వకపోవడం వల్ల యూ మే లూజ్, ఇవ్వడం వల్ల యూ డోంట్ లూజ్ ఎనీథింగ్. అక్కడ ఒకటి ఆడిషన్ ఇవ్వడం వల్ల, జనరల్ ఆడిషన్ ఇవ్వడం వల్ల, నేను కూడా అగేన్స్ట్ జనరల్ ఆడిషన్స్ కి 100 వీడియోలు ఉంటాయి అయినా ఇస్తా నేను. సరే తీసుకోండి బై, ఓకే మీకు అర్థం కావట్లేదు కదా, సరే దీంతో నన్ను అర్థమైద్దా చూసుకోండి. మనం వాళ్ళు అడిగింది ఇవ్వడమే అంతే. అడిగింది ఇవ్వడం డజంట్ మీన్ దట్ ఏదో మనం డౌన్ అయిపోతున్నాం అన్న కొందరు అనుకుంటారు. నేను స్క్రిప్ట్ ఆడిషన్ ఇస్తానంటారు. ఓకే థ్యాంక్ యూ, బై బై, గుడ్ బై. వాళ్ళకి వాళ్ళే ఎండ్ పెట్టేసుకున్నారు అంతే. నేను వాళ్ళు నన్ను మన ఇంకా అడుగుతున్నారంటే ఇంకా నేను వాళ్ళ రేడాలో రాలేదు. నేను నా పర్ఫార్మెన్స్ కానీ నా వీడియోలు కానీ నేను చేసినానంటే వాళ్ళ రేడాలో రాలేదు. రేడాలో రాలేనప్పుడు రావడానికి ట్రై చేయాల్సిందే కదా. అండ్ ఇంకోటి బ్రో, ఇప్పుడు యాక్టర్స్ ప్రిపేర్డ్ గా రావాలి అనుకుంటాం కొంతమంది, అంటే అట్లీస్ట్ ట్రైనింగ్ చేద్దాం అనుకునే వాళ్ళు. వాట్ యూ సజెస్ట్? ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ అని, థియేటర్ గ్రూప్స్ అని. మేము ట్రైనింగ్ అని ఫిక్స్ అయిపోయారు అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదు ఆడిషన్ అటెండ్ అవ్వడానికి. వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఎలాంటి కైండ్ ఆఫ్ ట్రైనింగ్ బెటర్ కొంచెం తీసుకొని వద్దాం అంటే ఇన్స్టంట్ గా ఏంటంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మీకు థియేటర్ గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళు మంత్లీ థియేటర్ అంటే 1 month థియేటర్ వర్క్ షాప్ ఉంటుంది. అవును. సో అట్లా వెళ్ళిపోయినా ఇట్స్ గుడ్. ఇది వీలైతే లేదు, అది వీలైతే లేదు, నాకు ఇంట్లో కూడా సత్తా ఉంటే ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఓన్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంట్లో మీరు పాత బుక్స్ ఉంటాయి, పాత నవల్స్, పాత తెలుగు నవల్స్ అవి ఉంటాయి. ఏమైందంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఏజ్ పెరిగినా కొద్దీ మన మజిల్స్ లో ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతా ఉంటది. టంగ్ కూడా మజిలే కదా. అవును. మనకి టంగ్ ట్విస్టింగ్ తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే ఐ నోటీస్ ఇట్. పెద్ద పెద్ద సీనియర్ యాక్టర్లకి ఇంకా అనర్గళంగా మాట్లాడలేరు వాళ్ళు, ఎందుకంటే ప్రాక్టీస్ పోద్ది. వాట్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ థియేటర్ ఆర్టిస్ట్ అండ్ నార్మల్ యాక్టర్ డిఫరెన్స్ ఏంటంటే థియేటర్ ఆర్టిస్ట్ చెప్పే డైలాగ్ పదే చెప్పి ఒక ఫ్లో వస్తుంది వాళ్ళకి, ఒక ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఆ ఫ్లెక్సిబిలిటీ మీకు లేదు. నేను థియేటర్ ప్లేలకు ఈ వర్క్ షాప్ కి ఏంటంటే 1 month స్పెండ్ చేయాలి టైం. అవును, కంప్లీట్ వాళ్ళకి ఇవ్వాలి. మధ్యలో షూటింగ్ వస్తే ఎట్లా అనుకుంటే, ఒకవేళ ఇవన్నీ అనుకుంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఎలా? ఏదన్నా పాత పౌరాణికాలు అవి పట్టుకొని, పౌరాణిక సినిమాలే పట్టుకొని, పౌరాణికాలు ఎందుకంటున్నారంటే అది నార్మల్ పదాలు ఉండేవి. అవును, సాధారణ పదాలు ఉండేవి కాబట్టి ఏంటంటే మీరు కొంచెం టంగ్ ట్విస్ట్ చేయాల్సి వస్తుంది, ప్రాక్టీస్ కి పనికి వస్తుంది. నేను అందుకే ఎందుకు నేను దీని మీద కూడా నేను జస్ట్ చిన్న అనలైజ్ చేసిన, ఎందుకు థియేటర్ యాక్టర్ల ఎడ్జ్ ఎందుకు ఉంటుంది యాక్టర్ దగ్గర అంటే ప్రాక్టీస్. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు చాలు, మళ్ళీ ప్రాక్టీస్ లేనిది వాళ్ళు చేయలేదు. మీరు కొత్త నాటకం వేసినా మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సిందే. అవును, అక్కడ కొత్త వర్డ్స్ కొత్త ఉన్నా కూడా మళ్ళీ అవే ప్రాక్టీస్ చేయాల్సిందే. కాకపోతే ఈ ఫ్లో వాళ్ళకి పనికి వస్తుంది. అక్కడ ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది పనికి వస్తుంది. మజిల్ ఫ్లెక్సిబిలిటీ బాడీలో కానివ్వండి, టంగ్ లో కానివ్వండి, అన్ని రకాలుగా ఫ్లెక్సిబిలిటీ. ఇదేమొద్దు నేను ఏం చేయలేను అంటే కూడా
ఇంట్లో కూర్చొని ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు డైలీ. నన్ను అడిగితే ఏదైనా పాత గ్రాంధిక లాంగ్వేజ్ తీసుకొని చేయండి. పద్యాలు అవి ఇవి ఉంటాయి కదా, వాటిని ప్రాక్టీస్ చేసినా వస్తుంది. కాకపోతే సోలోగా ప్రాక్టీస్ చేయడానికి ఎవరికి ఓపిక ఉండదు. బట్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వేస్ అని అంటాను. ఈజియెస్ట్ చీపెస్ట్ వేస్. కాకపోతే ఇప్పుడు ఒక ఎన్విరాన్మెంట్ లేనిది జనరల్ గా, బట్ ఏం లేకపోతే అది కూడా చేసుకోవచ్చు. ఏం లేదు ఆప్షన్ లేని వాళ్ళకి యాక్చువల్లీ లేను బుక్కులు పట్టుకొని పాత గ్రాంధికాలు పుట్టుకొని, ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ ఏదైనా పట్టుకొని 1 hour డైలీ 1 hour పెట్టుకోండి. ఒక ఫ్లో వస్తుంది నాలుకకి, ఒక ఫ్లెక్సిబిలిటీ ఈజీ రావాలి. అయితే అది లేకపోతే ఇది, అయితే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, లేదంటే థియేటర్ వర్క్ షాప్స్ ఉన్నాయి, లేదంటే ఇది చేసుకోవచ్చు. నాకు చాలా మటుకు ఏంటంటే నేను ఎప్పటికప్పుడు నేను యాక్చువల్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి చేసుకునేవాడిని. నాకు హిందీ సినిమాలో ఇంపాక్ట్ బాగా పడింది. నాకు హిందీ సినిమాలో ఒక సటిల్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ మధ్యలో అందరు ఫాలో అవుతున్న సటిల్నెస్ ని. హిందీలో ఎప్పటి నుండో స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఇంకా హాలీవుడ్ లో చెప్పనవసరం లేదు. ఇప్పుడు మామూలుగా బొమ్మలు ఎగిరేసుడు అది నాటకీయంగా అయిపోతుంది, చాలా డ్రామాటికల్ గా అయిపోతుంది. అది చాలా మటుకు తగ్గించిస్తున్నారు. ఇప్పుడు ఎవరు చేయట్లేదు. మీరు చూసుకుంటే నాటకాలలో ఎక్కువ అలవాటు ఉంటుంది, రియల్ కి వచ్చేసరికి తగ్గించేశారు. మామూలుగా బ్లింక్ చేయకుండా ఉండడం అనేది చాలా బెస్ట్ టెక్నిక్. ఐ బ్లింక్ చేయకుండా డైలాగ్ చెప్పగలగడం అనేది, దీన్ని ఐ బీన్ ప్రాక్టీసింగ్ సిన్స్ లాస్ట్ ఒక 10 years నుండి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎలా హెల్ప్ అవుతుంది బ్రో అది? ఇప్పుడు ఏదైనా పర్టికులర్ సీన్ ఉంది, మాట్లాడుకుంటూ బ్లింక్ చేస్తే ఇంటెన్సిటీ పోతుంది, పక్కన పోతుంది. నోటీస్ చేయండి మీరు. బ్లింక్ చేయకుండా ఎవరైతే డైలాగ్, మీరు ఎవరైనా బాలీవుడ్ లో మాక్సిమం తీసుకోండి, బ్లింక్ ఉండదు అసలు. యాక్చువల్గా దట్ చాలా మంది చెప్పరు. ఇది నాకు తెలిసి, నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు చెప్పారంటే, పెద్ద కమర్షియల్ ఎలిమెంట్ ఇది. పెద్ద పెద్ద సీక్రెట్, యాక్చువల్గా సీక్రెట్ ఇది. అది ఐ అండర్స్టూడ్ దట్, ప్రాక్టికల్ గా అర్థమైంది నాకు. ఒకటి 2 సార్లు నాకు ఆపర్చునిటీ మిస్ అయిపోయింది. ఎందుకు పోయిందా అంటే దీని వల్లనే. వే బ్యాక్ 15 years బ్యాక్ డిస్కనెక్ట్ అవుతారేమో, డిస్కనెక్ట్ అవుతారు. అదే అంటున్నాను మీకు, యువర్ పుట్టింగ్ ఇన్ ఎమోషన్. బ్లింక్ చేసేసరికి ఎమోషన్ అందరు కట్ అయిపోతుంది. చేసేటోళ్ళకి మనకు కట్ అయిపోతుంది, చూసేటోళ్ళకి కట్ అయిపోతుంది. పెద్ద మైనస్ అది బ్లింక్ చేయడం. చాలా మంది చెప్పారు, ఎందుకంటే దాన్ని కమర్షియల్ ఎలిమెంట్ లాగా వాడతారు. చూడండి, వేలు పెట్టి వెళ్తే అక్కడ చెప్తారేమో అని. పెద్ద పర్ఫార్మర్స్ అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్లీ. నేను చాలా నోటీస్ చేసేవాడిని, ఎస్పెషల్లీ బాలీవుడ్ యాక్టర్స్ నుండి బాగా నోటీస్ చేసేవాడిని. అది నాకు చాలా హెల్ప్ అయింది, నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయింది. సో ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఇట్. ఐ థింక్ ఇలాంటివన్నీ థియేటర్ గ్రూప్స్ లో బాగా చేపిస్తారు అనుకుంటా. థియేటర్ గ్రూప్ లో కూడా చెప్పరు బ్రో, ఇది చెప్తున్నా కూడా చెప్పరు. థియేటర్ గ్రూప్ వర్క్ షాప్ ఎట్లా ఉంటుందంటే, ఆ ప్రొడక్షన్ మట్టుకే చెప్తారు. అంటే ఆ ప్రొడక్షన్ స్క్రిప్ట్, ఆ ప్రొడక్షన్ డైలాగ్, టెక్నిక్స్ ఎవరు చెప్పరు మళ్ళీ. కాకపోతే అది కూడా ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి వాళ్ళు అడాప్ట్ చేసుకొని ఇక్కడ చేసుకోవడం. అంటే ఇప్పుడు వెళ్ళిన తర్వాత, ఇప్పుడు అదే మనం నేర్చుకోవాలని అనుకుంటే ప్రధానంగా నేర్చుకోవచ్చు. అంటే ఇది ఎట్లా చెప్తున్నా నేర్చుకోవచ్చు. బట్ ఈ టెక్నిక్స్ ఎవరు చెప్పరు మళ్ళీ, థియేటర్ లో కూడా చెప్పరు. మనం నేర్చుకోవాల్సింది, అందులో చూసి మనం నేర్చుకోవాల్సిందే. మళ్ళీ మనం బుర్ర పెట్టాల్సిందే. ఎవరు కలిపి పెట్టరు, మనం చేసుకోవాల్సిందే. రెగ్యులర్ ప్రాక్టీస్ అయితే, ప్రాక్టీస్ సింగర్ కి ఎలాగా పాడుతూ ఉండాలి అనేది యాక్టర్స్ కూడా ఇట్స్ ప్రాక్టీస్. అందుకే మీకు ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి తీసుకున్నా, సందీప్ రెడ్డి తీసుకున్నా, పెద్ద పెద్ద డైరెక్టర్ ఎవరు తీసుకున్నా వర్క్ షాప్ పెద్ద యాక్టర్ తో వర్క్ షాప్ చేస్తారు. కాస్టింగ్ అయిపోయిన తర్వాత, కాస్టింగ్ అంతా ఫైనల్ అయిన తర్వాత అక్కడ కూడా మార్చే ఛాన్స్ ఉంటుంది బ్రో. వర్క్ షాప్ లో కూడా అనుకున్న అవుట్పుట్ రాకపోతే మార్చే ఛాన్స్ ఉంటుందా? ఒకసారి యాక్టర్ ఇప్పుడు షారుఖ్ ఖాన్ లాగా చేసుకున్నారు, షారుఖ్ ఖాన్ మార్చుతారు, వాళ్ళ కష్టం. బట్ మాక్సిమం అంటే అదన్నీ చూసిన తర్వాత వర్క్ షాప్ కి వెళ్తారు. అంటే వీళ్ళు చేయగలరు. ఇప్పుడు మనకి ఆడిషన్ లో కొన్ని రౌండ్ ఆఫ్ ఆడిషన్స్ ఉంటాయి కదా. రౌండ్ ఆఫ్ ఆడిషన్స్ లో ఒక పర్సన్ గురించి తెలిసిపోద్ది. ఓకే, ఈ పర్సన్ కొంచెం ఇన్పుట్స్ ఇస్తే చేయగలడు, చేస్తారు. వాళ్ళు ఆ జడ్జిమెంట్ అయిన తర్వాతనే లాక్ చేసుకుంటారు. లాక్ చేసుకున్న తర్వాత లాక్ చేసుకున్నారంటే మాక్సిమం అయిపోతుంది. ఎక్సెప్షనల్ కేసెస్ అదేదో వాళ్ళకి పడకపోతే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ అదర్వైజ్ కాస్టింగ్ అదండి. ఎస్పెషల్లీ కొంచెం టిపికల్ క్యారెక్టరైజేషన్స్ కొత్తగా ఫస్ట్ టైం చేస్తారు, వర్క్ షాప్ చేస్తారు. అవసరం లేదు దానికి ఒక సెపరేట్ గా కోచ్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ చూసుకుంటే, యానిమల్ లో మీరు నోటీస్ చేస్తే బాబీ డియోల్ రోల్ ఉంది కదా, కంప్లీట్ గా ట్రైన్డ్ బై సౌరభ్ సచ్దేవా. నోటీస్ ఇట్. అదే వాళ్ళ బ్రదర్ రోల్ చేసిన పర్సన్. ఇద్దరు చూడండి, నోటీస్ చేయండి. అందుకే నాకు తెలిసి ఫస్ట్ ఆయన నేను అనుకుంటున్నా, మై గెస్ తనని ఫస్ట్ యాక్టింగ్ కోచ్ తీసుకున్నారా, మీరు కూడా బాగున్నారా, మీరు రోల్ చేయండి బాగుంది అని. ఎందుకంటే నాకు తెలిసి దానికి చాలా మటుకు సౌరభ్ సచ్దేవ్ అని చేసుకున్నట్టు. ఎందుకంటే బ్రిలియంట్ యాక్టర్ ఈజ్ కోచ్ కదా. మ్యూట్ రోల్ ఫస్ట్ టైం
కంబ్యాక్ లాంటిది మళ్ళీ. ఎస్ ఎస్. సో చాలా అదే ఇట్లా ఉంటుంది అనమాట. ఒక ఇప్పుడు యానిమల్ అంటే ఇట్స్ బిగ్ మూవీ, బిగ్ బడ్జెట్ అయి ఉన్నట్టు సర్వ్ శ్రద్ధ వచ్చేసేయండి. బట్ ఆయన కాస్టింగ్ కొంచెం పాత యాక్టర్ సూటబుల్ అయితే పాత వాళ్ళని తీసుకోవడం డిఫరెంట్ గా ఉంటుంది. ఇంటెలిజెంట్ కదా, అది ఇంటెలిజెన్స్. మీరు ఇప్పుడు కృష్ణవంశీ గారు జీవన్ అప్పటిదాకా మనం కరుడు కట్టిన క్రిమినల్ జీవ గారిని తీసుకొని వచ్చేసి ఎగ్దమ్ కామెడియన్ చేస్తారు, నిన్నే పెళ్ళాడతాను. అది కదా ఇంటెలిజెంట్ కాస్టింగ్. నేను అదే దట్ ఈస్ వాట్ నేను కూడా యాక్చువల్ గా మాక్సిమం ఒక పర్సన్ ఒక క్యారెక్టర్ లో చూస్తే టైప్ కాస్టింగ్ అనేది ఎక్కువ మీకు తెలిసి ఉంటుంది. ఒక్కరిని ఒక్కొక్క రోల్ లో చూస్తే సో నేను దాన్ని బ్రేక్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. వాళ్ళు అంటారు దానికి నెగిటివ్ షేడ్స్ ఉన్నాయేమో అంటారు. నెగిటివ్ షేడ్స్ ఉంటే షేడ్స్ ఉన్నాయి, మనం పాజిటివ్ బ్రింగ్ తీసుకోదాం. అదే కదా మరి క్రియేటివిటీ అంటే అదే కదా. ఇప్పుడు నెగిటివ్ పర్సన్ నెగిటివ్ కనబడుతూ ఉన్నాడంటే నెగిటివ్ కనబడే వాళ్ళందరూ నెగిటివ్ గానే ఉంటారు కదా ఇన్ జనరల్ గా. ఎగ్జాక్ట్లీ. రౌడీ ఫేస్ ఉన్న వాళ్ళందరూ వీళ్ళందరూ సో ఇట్లా ఉన్న వాళ్ళు అట్లా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేయడానికి సాధ్యమైనంత ట్రై చేస్తా ఉన్నా. ఆపర్చునిటీ వచ్చిన ప్రతి చోట నేను బ్రేక్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ అందులో చిన్న పాయింట్ ఇంతకుముందు నేను చెప్పింది మహేసబాలు డైరెక్టర్ గారు అన్నారు చూద్దామండి అన్నారు, ఫ్రీడమ్ ఇచ్చారు, అయిపోయింది. డిస్కషన్ అవుతుంది ఎప్పుడన్నా కొంచెం మీరు కన్విన్స్ చేయడం చాలా తక్కువ స్కోప్ ఉంటది, కన్విన్స్ చేసేంత ఏం ఉండదు. నేను డిస్కషన్ లా ఉంటే బాగుంటుంది. నేను ఎక్కువ డిస్కషన్ పెడితే వాళ్ళ ఆర్గ్యుమెంట్ లా తీసుకుంటే అనవసరంగా నాకే అదైతుంది. అందుకే నేను చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడతాను. మీ ఇష్టం నీకు ఇట్లా అనిపిస్తుంది, మీ ఇష్టం అంటే వాళ్ళకు అర్థమైంది అనుకోండి ఓకే అంటారు, లేదంటే లేదు నాకు అక్కడే కట్టే నేను చెప్పాను కాబట్టి తనకు కూడా అనిపించింది, సరే చూద్దామని అన్నారు. సరే చూద్దామని అన్నారు. నేను చెప్తే అంటే ఒక్కొక్కసారి ఈగో నేను అన్నా కూడా ఇంకా కన్విన్స్ చేయడం ట్రై చేస్తున్నావా నీకు ఈగో మీద తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఆబ్వియస్లీ మన ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా సెన్సిటివ్ ఇండస్ట్రీ. ప్రతి ఒక్కరు ప్రతి దానికి ఆఫ్ అండ్ కావడానికి ట్రై చేస్తారు, ఆఫ్ అండ్ అవుతూనే ఉంటారు. నేను నువ్వు అని అన్నాను కదా, నేనేంటి నాకు కన్విన్స్ చేయడానికి చూస్తున్నాడు అని అనిపించింది అనుకో, ఈగో మీదకి వెళ్ళిపోతుంది. బట్ నాకు ఇక్కడ ఆ ఇబ్బంది ఏం రాలే. బట్ చాలా చోట వస్తుంది, వచ్చినప్పుడు ఎందుకులే. బట్ మీ చేతిలో ఉన్నంత వరకు యు ఆర్ ట్రైయింగ్. ఆబ్వియస్లీ ఇదే నేను ఐ వాంటెడ్ టు గివ్ బెస్ట్ ఇవన్నీ అవుతా ఉండు బ్రో. అయితే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒక అండర్ రేటెడ్ యాక్టర్స్ గానీ అలా ఎవరైనా ఉన్నారా? అండ్ ఆల్సో మీ దగ్గర వచ్చిన తర్వాత మంచి పేరు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పేరంటే ఇప్పుడు మయసభలో ఉన్న యాక్టర్లు అందరూ నెక్స్ట్ బిగ్ థింగ్ అయ్యే స్కోప్ ఉన్న వాళ్ళు యాక్టర్స్. ప్రతి ఒక్కరు ఆ పర్ఫార్మెన్స్ కానివ్వండి, అది కానీ ప్రతి ఒక్కరికి ఒక ఎడ్జ్ ఉంది. అంటే రైట్ మూవీ అంటే ఇప్పుడు మురళీధర్ గౌడ్ గారికి పడ్డట్టుగా ఒక స్ట్రాంగ్ మూవీ సోలో క్యారెక్టర్ అంటే మూవీస్ లో అలా పడి మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లు వస్తే తప్పితే వాళ్ళు సెలబ్రిటీ లెవెల్ ఒక్క మూవీ సరిపోదు వాళ్ళకి. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో బ్యాక్ టు బ్యాక్ ఒక 4-5 మంచి హిట్లు పడ్డాయి అనుకోండి. మీరు మురళీధర్ గౌడ్ గారిని చూసుకుంటే డిజెటిల్ బలగం, భగవంత్ కేసరి, డిజెటిల్ 2, మ్యాడ్ 2, సో ఇట్లా బడి గోడ గట్టిగా తయారైంది. సో ఆ రేంజ్ లో అంటే ఆ రేంజ్ లో పడాలి, పడితేనే ఇప్పుడు సెలబ్రిటీ. ఎప్పుడైనా సెలబ్రిటీ స్టేటస్ కి వెళ్ళిపోయాడు. మిగతా ఇప్పుడు మీరు మయసభలో ఒక్కొక్క యాక్టర్ ఒక్కొక్క కత్తులు యాక్చువల్. అది వాళ్ళ బెస్ట్ కాస్టింగ్ ఎనీ టైం అంటే ఇప్పుడు సోఫార్ బెస్ట్ కాస్టింగ్ స్కోప్ దొరికింది. యా లక్కీగా నాకు టీం వాళ్ళ నుండి అట్లా ఎంకరేజ్మెంట్ ఉంది. నాకు చాలా అందరూ డైరెక్షన్ టీం వాళ్ళు ఏది అడిగితే ఏ స్క్రిప్ట్ అడుగుతా స్క్రిప్ట్, ఏ యాక్టర్ కావాలంటే ఆ యాక్టర్ స్క్రిప్ట్ ఇవ్వడం చాలా చాలా కోఆపరేటివ్. డైరెక్టర్ గారి నుండి కానివ్వండి ఇంకా నాకు బాగా వచ్చింది, ఎంకరేజ్మెంట్ వచ్చింది. సో అందుకని చాలా ఫ్రీగా నేను ఎలాంటి ప్రెషర్ లేకుండా చేశాను. అది అందరూ మీరు చూడండి ఇప్పుడు సీరియస్లీ ఎనీ టైం వాళ్ళు అయ్యే ఛాన్స్ అయినారా అంటే చెప్పలేం, బట్ అయ్యే ఛాన్స్ మాత్రం పుష్కలంగా. ఈ టైం వాళ్ళు దే కెన్ బికమ్ నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండస్ట్రీ. నైస్. మీకైతే జాబ్ సాటిస్ఫాక్షన్ వెరీ మచ్ నైస్ నైస్ బ్రో. ఎప్పుడైనా అసలు ఈ కాస్టింగ్ లోకి ఎందుకు వచ్చారని అనిపించిందా మీకు? ఏమన్నా అనిపిస్తుంది అప్పుడప్పుడు. యా కొంచెం ఐ మీన్ కాస్టింగ్ ప్రాసెస్ ప్రాపర్ గా తెలియని వాళ్ళతో వర్క్ చేసినప్పుడు అనిపిస్తుంది. ఒకవేళ యూర్ యాక్టర్ ఆల్సో కదా, ఏదో ఒకటి చూస్ చేసుకోమంటే ఏది చూస్ చేసుకుంటారు? ఆబ్వియస్లీ యాక్టింగ్. ఎందుకంటే యాక్టర్ అయిదామని వచ్చినాము అక్కడెక్కడో నుండి. టు బి ఫ్రాంక్ నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉండడానికి రీజన్ కేవలం యాక్టరే. లేదంటే నేను పెట్ట జత్తుకొని వెళ్ళిపోతా, మా ఊరికి వెళ్ళిపోయి ఆర్గానిక్ వ్యవసాయం ఏదో ఒకటి చేసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ నాకు ఒక రీజన్, ఇక్కడ సినిమా ఫీల్డ్ ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉండేది. నేను చాలా మంది పంపించేస్తాను, ఎందుకు నువ్వు ఇప్పుడు ఏదో జాబ్ చేసుకుంటే అక్కడన్నా చేసుకోవచ్చు, ఏదైనా బిజినెస్ అక్కడైనా చేసుకోవచ్చు, మీరు ఇక్కడ ఎందుకు అనవసరం సిటీని ట్రాఫిక్ పెడతాను. సో వెళ్ళిపోయి మీరు పంపించే సందర్భాలు కూడా ఉన్నాయి.
వెళ్ళలేదు. సో నాకు సినిమా ఫీల్డ్ కాబట్టి చచ్చినట్టు ఇక్కడే ఉండాలి. అవును. ఎందుకని లేదంటే యాక్టర్ ఈజ్ ఎనీ టైమ్. నైస్. ఈ కాస్టింగ్ ప్రాసెస్ లో, కాస్టింగ్ డైరెక్టర్ జర్నీలో కూడా ఐఎమ్ లెర్నింగ్ ఎ లాట్ ఆన్ మై యాక్టింగ్ క్రాఫ్ట్. ఓకే. ఓకే. ఇట్స్ ప్రాసెస్ కదా! ఎప్పటికప్పుడు వి నీడ్ టు ఎస్పెషల్లీ క్రియేటివ్, ఇప్పుడు యాక్టింగ్ క్రియేటివ్ ఇండస్ట్రీలలో లెర్నింగ్ కి ఎండ్ ఉండదు. ఇంకా నేర్చుకుంటూ పోతూనే ఉండాలి, నేర్చుకుంటూ పోతూనే ఉండాలి, చచ్చదాకా నేర్చుకుంటూనే ఉండాలి. మీకు ఈ విధంగా హెల్ప్ అయింది. నైస్. నైస్. 2 థింగ్స్ బ్రో, ఫర్ అప్‌కమింగ్ యాక్టర్స్ కాస్టింగ్ కాల్స్ పడుతుంటే వెళ్తుంటారు చాలా మంది. అక్కడ చాలా మంది పాపం చెప్పేదేంటంటే, ఇప్పుడు నేను కూడా ఒక ఇన్‌స్టిట్యూట్‌లో వర్క్ చేసినప్పుడు కాస్టింగ్ కాల్స్ పెడతా ఉంటే వాళ్ళు తిరిగి వచ్చి ఏం చెప్తారంటే, సార్ వాళ్ళక్కడ అమౌంట్ పే చేయమంటున్నారు. కొంతమంది కార్డ్స్ తీసుకోవాలి, యాక్టింగ్ కార్డ్స్. అది ఉంటే మీకు చాలా బాగుంటది. ఆర్ ఇంత అమౌంట్ అని పే చేయాలి. పాపం చాలా మంది ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ పాపం డిసప్పాయింట్ అయ్యి, సార్ నిజంగా చేయాలా, కొంతమంది చేయడానికి రెడీ అవ్వడం అలా జరుగుతున్నాయి కదా బ్రో. అసలు నిజంగా అది నీడెడా? అసలు ఎలా జరుగుతుంది? చాలా మందికి చెప్తాను నేను, పొరపాటున ఎవరన్నా డబ్బులు ఇవ్వండి అని అడగడము, ఆర్టిస్ట్ కార్డు ఉంటేనే ఆపర్చునిటీ వస్తాయంటే స్ట్రేట్ అవే ఇట్స్ ఎ ఫ్రాడ్. ఇంకా వేరే ఏం లేదు అక్కడ, ఇట్స్ ఎ ఫ్రాడ్. ఎవ్వరికి ఇప్పుడు అలా డబ్బులు ఇచ్చేసి ఆడిషన్స్ ఇచ్చేవి జెన్యున్ ఆడిషన్స్ కూడా కావు. వాళ్ళు అక్కడ ఆడిషన్స్ పెడుతున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు అంటే అక్కడ సినిమా లేదు అక్కడ. వీళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేసేసి డబ్బులు సంపాదించుకోవడానికి ఆడిషన్స్ పెడుతున్నారు. ఆడిషన్స్ ఏముంది, ఎవరైనా పెట్టొచ్చు. సినిమా అవుతుందా అనేది ముఖ్యం, తర్వాత సినిమా తీస్తారా. ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నాడంటే ఫ్రాడ్ అది. ఇంకా ఆర్టిస్ట్ కార్డు కూడా నేను దీని మీద వీడియోలు పెట్టాను. రెండు స్కామ్, ట్రావెల్ స్కామ్ అని ఒకటి ఉంది, ఆర్టిస్ట్ కార్డ్ స్కామ్ అని ఒకటి. మీకు ఆర్టిస్ట్ కార్డు వస్తే ఆర్టిస్ట్ కార్డు వల్ల ఆపర్చునిటీస్ రావడం అనేది జరగదు, ఫ్రాడ్. అది ఉంటేనే ఆపర్చునిటీ వస్తాయని మాత్రం లేనే లేదు. దాన్ని ఎన్కాష్ చేసుకుని పాపం వీక్నెస్ మీద కొడతారు. ఇట్స్ ఎ ఫ్రాడ్ స్ట్రేట్ అవే. ట్రావెల్ స్కామ్ అని ఒకటి ఉన్నది, అది కూడా మీరు ట్రావెల్ కి డబ్బులు పే చేయండి, తర్వాత రీఎంబర్స్ చేస్తామని అంటారు. స్కామ్. సో చాలా మందికి చాలా మంది విక్టిమ్స్ కూడా నన్ను అప్రోచ్ అయ్యారు. నేను స్ట్రేట్ అవే మీరు వెళ్ళి కంప్లైంట్ చేయండి అంటే వాళ్ళు భయపడతా ఉంటారు. కొంచెం ఈ భయం ఎక్కువ. సరే ఇంకా చెప్పిన బట్ స్ట్రేట్ అవే చెప్తున్నాను, మళ్ళీ మీ మీడియా త్రూ కూడా చెప్తున్నాను. ఆర్టిస్ట్ కార్డు కానివ్వండి, ఆడిషన్ డబ్బులు కానివ్వండి, ఈ ట్రావెల్ కానివ్వండి, ఫ్రాడ్. అదే మనకి ఇండికేషన్. ఆఫ్ కోర్స్ ఎస్. ఎవరు దాని జెన్యూనిటీ కనుక్కోవాల్సిందే. బట్ ఆ ప్రాసెస్ లో ఇవి వస్తే మీరు డైరెక్ట్ గా రిజెక్ట్ చేయొచ్చు. వాళ్ళు చాలా చెప్తారు, మేము షార్ట్ ఫిల్మ్ వాడు కూడా కొన్ని ఆఫీస్ ఉంటాయి, అందులో కొన్ని పోస్టర్లు పెడతారు, మేము ఇది తీసినాము అని చెప్పి. ఎక్కడ రిలీజ్ అయింది వాళ్ళైతే రిలీజ్ అయిన సినిమాలే వాళ్ళంటారు నేను వర్క్ చేసినామని కూడా. పోస్టర్లు ఎవరైనా ఏదైనా పోస్టర్ పెట్టుకోవచ్చు, ఏమన్నా. అది చూసి మోసపోకూడదు, ఫస్ట్ కనుక్కోవాలి, వెరిఫై మనమే చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు ఏ డిపార్ట్మెంట్ ఏదైనా ఉన్నా ప్రతి ఇన్ఫర్మేషన్ మన గూగుల్ దొరుకుతుంది. ట్రూ. నేను పలానా చోట చేసిన అంటే పలానా చోట ఏ డిపార్ట్మెంట్ చేసినావు, అది టైటిల్ క్రెడిట్స్ ఉన్నాయా? ఓకే, టైటిల్ క్రెడిట్స్ ఉన్నా కూడా డబ్బులు తీసుకోవడానికి లేదు కదా. అసలు అట్లా ఉన్న వాళ్ళు ఎవరు తీసుకోరు, ఫస్ట్ ఆఫ్ ఆల్. అది లేని వాళ్ళే తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇక్కడ అదైతే తీసుకోరు, అట్లా కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. స్ట్రేట్ అవే మీరు ఎవరి దగ్గర వర్క్ చేసినా చేయకపోయినా, సినిమాలు తీసినా తీయకపోయినా వాళ్ళు డబ్బులు అడుగుతున్నారంటే ఫ్రాడ్ స్ట్రేట్ అవే. ఎందుకంటే అది నో వే. పోనీ డబ్బులు ఇస్తే పనులు అవుతాయంటే అది కూడా కావు. ఎందుకంటే నేను కూడా డబ్బులు ఇచ్చినా రెడీగా ఉన్నా, పనులు అవుతాయా? కావు. ఫ్రాడ్, మోసపోవడం తప్పితే ఏముండదు. తెలిసి ఇంకా దాన్ని పడడం వేస్ట్. ఇంకొకటి బ్రో, ఇప్పుడు ఆర్టిస్ట్ కి అగ్రిమెంట్స్ అని ఉంటాయి కదా కొంచెం. అంటే ఇప్పుడు అగ్రిమెంట్స్ అనేది ప్రొడ్యూసర్స్ చేస్తారా, మన త్రూ ఏమైనా చేయిస్తారా కాస్టింగ్ డైరెక్టర్? మనం ఇన్ఫార్మ్ చేయాలా వాళ్ళకి ఏమైనా? ప్రొడ్యూసర్ కి యాక్టర్స్ మధ్యలో ప్రొడక్షన్ హౌస్ అండ్ యాక్టర్స్ మధ్యలో అగ్రిమెంట్స్, యూజువల్ ప్రోటోకాల్. అంటే తిరిగి ఆర్టిస్ట్ ఏమైనా అగ్రిమెంట్స్ కొంచెం చేసేయచ్చు బై మిస్టేక్, చేసినా కూడా ఆర్టిస్ట్లకి అడ్వాంటేజ్ అంటే జెన్యూన్ ప్రాజెక్ట్ అనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. మీరు జెన్యూన్ కాని వాటితోనే ఇబ్బందులన్నీ. ఇప్పుడు సందీప్ రెడ్డి స్పిరిట్ తీస్తున్నాడు, వాళ్ళతో అగ్రిమెంట్ అనుకోండి, ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే బిగ్ థింగ్. వాళ్ళు సినిమా తీసుకుంటారా, వీళ్ళని ఎక్స్ప్లైట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎక్స్ప్లైట్ చేయడానికి ట్రై చేసే బ్యాచ్ ఏంటంటే సినిమా చేతగాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ఇవన్నీ ఎక్స్ప్లైట్ చేయడానికి డబ్బులు తీసుకోవడాలు, అగ్రిమెంట్ చేసేయడం. అగ్రిమెంట్ కూడా పనికిరా, నిజంగా చెప్పాలంటే అగ్రిమెంట్ కూడా వేస్టే. లీగల్ కూడా వాళ్ళకి కాదు. యాక్టర్ కి అడ్వాంటేజ్ ఉంటుంది, యాక్టర్స్ కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కొంతమంది చెప్తా ఉంటారు, ప్రమోషన్స్ కూడా రాకుండా ఆర్టిస్ట్ కొంతమంది. ప్రమోషన్ కంటే అది మ్యూచువల్ ముందే అనుకోవాలి కదా. యాక్చువల్ ప్రమోషన్ అనేది అది వాళ్ళ, బట్ ప్రమోషన్ ఎవరు పిలుస్తారు? ఆల్రెడీ ఎస్టాబ్లిష్ వాళ్ళనే పిలుస్తారు. ఎస్టాబ్లిష్డ్ కాకుండా ఉన్న వాళ్ళని పిలిస్తే అది వీళ్ళ అడ్వాంటేజ్, యాక్టర్ అడ్వాంటేజ్. వాళ్ళకి అడిషనల్ ప్రమోషన్ అవుతుంది అక్కడ. వీళ్ళు అంటారు అంటే
యాక్చువల్ గా నాన్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ నేను ప్రమోషన్స్ రాను అనే అవకాశం ఉండదు, ఎందుకంటే వాళ్ళు పిలవడమే ఎక్కువ. మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఎస్టాబ్లిష్డ్ యాక్టర్లతోనే వస్తుంది. ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ అంటే ఇంకా మనం డిస్కస్ చేయడానికి ఏం ఉండదు అక్కడ, ఎందుకంటే ఇట్స్ నాట్ మై వాళ్ళ అగ్రిమెంట్ అండర్స్టాండింగ్. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఎస్టాబ్లిష్ అయినప్పుడు ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. మీరు ప్రమోషన్స్ కి కూడా రావాలి అంటే వాళ్ళు కొటేషన్, వాళ్ళు రెమ్యునరేషన్ కొటేషన్ వేరే ఉంటుంది అవును. ఆబ్వియస్లీ. డేస్, ఇప్పుడు నంబర్ ఆఫ్ డేస్, ఇవన్నిటిని బట్టి ఉంటది. సో అది కొత్త ఫిల్మ్స్ లోని హీరోయిన్స్ ఆర్ యాక్ట్రెసెస్ ని ప్రమోషన్స్ లో బ్రాండ్స్ అని అవన్నీ ప్రొడ్యూసర్స్ ముందే అనుకుంటే మేబీ అదే. సో వీళ్ళదంటే వీళ్ళు కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చు. వీళ్ళు నాన్ ఎస్టాబ్లిష్డ్ కనుక ప్రమోషన్ కళ్ళు మూసుకొని వెళ్ళాలి. అసలు వెళ్తే అసలు వాళ్ళకి advantage. వాళ్ళకే అది మీడియా కవరేజ్. రైట్ రైట్. ఇప్పుడు రాదు అసలు, అవకాశం రాదు. బట్ వస్తే మాత్రం అసలు వదులుకోవద్దు. అసలు వదులుకోకూడదు. సో ఫైనల్ గా బ్రో, అబౌట్ యువర్ జర్నీ మొత్తం తెలుసుకున్నాము. అయితే మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్లీ చూసే వాళ్ళందరూ కాస్టింగ్ పైన ఒక అవగాహన వచ్చి ఫాలో అవుతారని అనుకుంటున్నాం. అప్కమింగ్ యాక్టర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు. ఐ హోప్ ఇది ఇంటర్వ్యూ మన పాడ్కాస్ట్ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆల్ ఇన్సైట్స్. మై ప్లెజర్. నైస్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్రో. సో వ్యూవర్స్, ఇది మన పాడ్కాస్ట్ విత్ కిరణ్ కుమార్ గారు. సో వచ్చే పాడ్కాస్ట్ లో మళ్ళీ కలుద్దాం. హోప్ దిస్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ.